నేనైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను టెలివిజన్ చేయకూడదని. బికాస్ ద మోర్ యూ డెడ్ టెలివిజన్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఫిల్మ్స్ అనేది నాకు అర్థమైంది. సో ఐ సెడ్ నో అని చెప్పి నేను ఫోన్ పెట్టేసాను. దెన్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ బాలచంద్ర గారు. హీ కాల్డ్ అండ్ సెడ్ యూ కమ్ అండ్ సీ మీ. దెన్ ఐ వెంట్ ఓవర్ దేర్ అండ్ హీ సెడ్ లిసన్ యూ కమ్ అండ్ డూ దిస్ ఫర్ మీ. నీకు నచ్చలేదంటే విల్ సీ అబౌట్ దట్, బట్ ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ ఐ విల్ మేక్ షూర్ యూ కమ్ అండ్ ఫిల్మ్స్ నా. మీరు ఇస్తున్న క్యారెక్టర్ ఆ సినిమా నుంచి తీస్తే ఆ సినిమా పడిపోవాలి, అది లేదంటే నేను చేయను. అది మీకు ఎలా తెలుస్తుంది? అది ఏదో ఇట్స్ జస్ట్ గట్ ఫీల్ అండి. ఒక బిగ్ బ్యానర్, బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ యాక్టర్, స్టార్ యాక్టర్, బిగ్ డైరెక్టర్ అని చూసేసి కథ కూడా వినకుండా చేసిన రోజులు ఉన్నాయి. ఇదే సుమారుగా చేస్తున్నారు, వెళ్ళిపోయా అంతే. నాకు క్యారెక్టర్ గురించి ఏం తెలియదు, వెళ్ళిన తర్వాతే చెప్పారు. బ్యాకప్ చెప్పినప్పుడే అది ఆఫ్ అయిపోయింది. I have to be a different person. Okay. Imagine I go home and I behave like a villain in my house. They'll throw me out. A lot of people ask me this question. Hero ga cheyadam meeku nachaleda enduku cheyaledu. I think there is more diversity in the roles that I do. Yeah. So in one movie I can be a nice man, one movie I can be a bad person. Ippudu real life lo meer evarni cheppagaru, but I can do it in a movie. Correct. Okay. Yeah. So I can live out my dark side. The Me Too movement or casting couch, did that really have any impact? If it is a sexual offense where somebody is forcing somebody, then it is an assault. That is a criminal offense. But ఈ విషయం జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఇతనితో పనిచేసి అది ఫుల్ వాడుకొని ఆ బెనిఫిట్స్ అంతా తీసుకుని దే కేమ్ అప్ టు అ పర్టిక్యులర్ లెవెల్. దాని తర్వాత వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విమెన్, మెన్ ఆల్సో ఫేస్ సిమిలర్ సిచ్యువేషన్. Definitely there is a caution right now. Yes. So if there is a woman on the set, people are very cautious as to how to behave with her. So I am taking a big risk by talking right now. నాకు కూడా తెలియదు, ఇది ఎవరైనా ఎడిట్ చేసి ఆ కొన్ని విషయాలు మాత్రం తీసి పెడితే ఇట్ విల్ లుక్ నెగటివ్ ఆన్ మై బిహాఫ్. సో ఈ భయం అందరికీ ఉంది, ఎందుకు మాట్లాడాలి వదిలేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి జనరల్గా చాలా గొప్ప నిడివి ఉంటుంది ఫిల్మ్స్లో. ఎందుకంటే రకరకాల పాత్రలు పోషించే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, ఒక రెగ్యులర్ ఎక్సైట్మెంట్. అండ్ దిస్ యాక్టర్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టుడే హ్యాస్ అబౌట్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ వివిధ భాషల్లో, ఒక భాష కాదు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ, అసలు ఒక భాషలో కాదు అన్ని భాషల్లో చేసి హీ జస్ట్ ప్రూవ్డ్ దట్ ఐ యామ్ సంథింగ్ బియాండ్ యాక్టింగ్. So I have with me Adithya Menon on my channel, Prema The Journalist. Let's know more about him. Hi Adithya. Hi. How are you doing? On your show. I'm doing great. They say, to get into a film industry, కొన్ని format rules ఉంటాయి, కొన్ని formats. అంటే you should be of this height or this color or this figure or this whatever blah blah blah. Even for womenకి ఎక్కువ ఉంటాయి మగవాళ్ళ కంటే కూడా. అంటే to suit a particular role or anything, ఒక హైట్ పైన ఉన్న, ఒక హైట్ తక్కువ ఉన్నా, కొంచెం లా ఉన్నా, పొట్టున్నా, ఇట్ ఈస్ ఆల్ కన్సిడర్డ్ దట్ ఓకే యూ ఆర్ సూటబుల్ ఓన్లీ ఫర్ దీస్ రోల్స్, నాట్ దీస్ రోల్స్ అని. ఇట్ ఈస్ సో మచ్ రెస్ట్రిక్టెడ్ టు ద హైట్, వెయిట్, వాట్ ఎవర్ కాంప్లెక్షన్ ఆఫ్ అ పర్సన్. ఇట్ ఈస్ ఎనీ టైమ్ మీకు ఇది అక్కరైందా మీ 20 ఏళ్ల ప్లస్ కెరియర్లో? అక్కరేంటి, యాక్చువల్లీ ఇది నాకు చాలా ఎఫెక్ట్ అయిన ఒక విషయం. అంటే నా హైట్ వచ్చి నాకు డిసడ్వాంటేజ్ ఫీల్ అయింది చాలా చోట్లలో. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ యూఆర్ యాక్టింగ్ విత్ కదా. సో మన కో స్టార్స్ వచ్చి మా అలాంటి ఒక హైట్ ఉండే వాళ్ళు ఉంటే మనకి ఈజీ. సో అందుకే యాక్చువల్లీ నాకు తెలుగు సినిమాల్లో చాలా ఈజీ అయిపోయింది. చాలా మంది మంచి హైట్ ఉంటారు ఇక్కడ. బట్ ఐ హ్యాడ్ దిస్ యాజ్ అ డిసడ్వాంటేజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. తమిళ్ కానీ మలయాళం అంతా చేసినప్పుడు ఇది కొంచెం డిసడ్వాంటేజ్ గానే అనిపించింది. బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ టు మై అడ్వాంటేజ్. అందుకే ఒక విలన్ క్యారెక్టర్ గా నన్ను ఇన్వెంట్ చేసుకున్నా. టు ప్లే అదర్ క్యారెక్టర్ రోల్స్ ఆల్సో ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్. ఇప్పుడు ఒక వాట్ యు సే మిర్చి సినిమాలో బాబాయ్ గా చేయడం బాగా ఈజీ అయిపోయింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి హైట్ ఉన్నారు. బట్ అదర్వైజ్ ఇన్ అదర్ మూవీస్ ఇలాంటి ఒక ఫాదర్ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఓవర్ ద ఇయర్స్ చెప్పండి ఆదిత్య, ఇప్పుడు అంటే నేను అన్నది ఒక 20 ఏళ్ల క్రితం ఈ నోషన్ ఎక్కువ ఉండేది, 10 ఏళ్ల క్రితం కూడా ఉండేది. ఐ థింక్ పోస్ట్ కోవిడ్ చాలా బ్యారియర్స్ బ్రేక్ అయినాయి. అంటే చాలా మనం కంపార్ట్మెంటలైజ్ చేసి ఒక రూమ్లో, ఒక బ్లాక్లో పెట్టి మనిషిని చూడటం అన్నది చాలా వరకు తగ్గిపోయింది. అది మీ విషయంలో కూడా ఏమన్నా మార్పు వచ్చిందా? లైక్ హ్యావ్ యూ? చెప్పలేము, బట్ యాక్చువల్లీ కోవిడ్ తర్వాత నేను చూసింది ఏమిటంటే ఇప్పుడు వచ్చిన కాంటెంట్ మొత్తం మారిపోయింది. దానివల్ల నాకు అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఈ 20+ years ఆఫ్ యువర్ కెరియర్లో వాట్ ఆర్ ద మేజర్ లెర్నింగ్స్ అంటే ఏం చెప్తారు? అండ్
వాట్ హ్యావ్ యూ అన్లర్న్డ్? అన్లర్న్డ్ ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి వచ్చినప్పుడు కొన్ని గ్రామర్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ పర్టిక్యులర్ ఫార్మాట్ అని. ఇప్పుడు కోపం చూపించాలంటే ఇలా ఉండాలి, when you're sad you have to show it in a particular way, but adi the more you actually do more movies, you'll see that same expression you can show in different ways. Okay, so that has been an unlearning process ni cheppochu. Vachinappudu the people are trying to teach you. Directors kuda over the years వాళ్ళందరూ మారిపోయారు. స్టార్టింగ్ స్టేజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మన యాక్టింగ్ స్టైల్ కానీ ఇప్పుడు ఉండేది మొత్తం మారిపోయింది. సో నౌ యూ కెన్ డూ ఇట్ సట్లీ ఆల్సో, దే ఆర్ ఏబుల్ టు ఎక్సెప్ట్. అండ్ ఆల్సో ఇంకోటి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ బిహేవ్ డిఫరెంట్లీ. ఇప్పుడు హిందీ, ద వే దే ఎక్స్పెక్ట్ యూ టు షో సాడ్నెస్ విల్ బి డిఫరెంట్ యాజ్ అపోజ్ టు తమిళ్. కరెక్ట్. ఫర్ అది ఎందుకంటే ఇప్పుడు తమిళ వాళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. సో అక్కడ బాధ చూపించాలంటే యూ హ్యావ్ టు రియలీ క్రై, యూ హ్యావ్ టు షో యాంగర్. సో ఆ డిఫరెన్సెస్ చాలా చూసినాయి. ఓకే, దట్ హస్ బీన్ గుడ్. ఒక సంవత్సరంలో ఎన్నో భాషల్లో ఎన్నో పాత్రలు పోషిస్తూ వచ్చారు. సమ్ టైమ్స్ ఒక 2-3 నెలలు ఇక్కడ ఉండాలి, లేకపోతే ఒక 10 రోజులు ఇక్కడ, ఇంకో 10 రోజులు ఇంకో భాష, అక్కడ వేరే పాత్ర, ఒక చోట విలన్, ఇంకో చోట క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇంకో చోట ఒక కామెడీ యాక్టర్, వాట్ ఎవర్. ఇన్ని పాత్రలు పోషిస్తున్నప్పుడు was there any point of time where you just get confused or you don't get into that role? No, I think that's the whole point of being an actor kada. Actor ga undalante you should be able to switch like that. Yeah. And I can do it. I have not really felt that difficulty at all. Never felt. Really? Yes, in my sari I will act as a villain oka vaipu and I'll go to somewhere else and I'll do comedy. I've never faced any problem. But tell me, ante how do you actually switch into that role like that? Because okkosari konni very intense పాత్రలు ఉంటాయి wherein you need to show your very deep emotions. అది కొంచెం టైం పడుతుంది. అంటే అది ప్రాక్టీస్ చేసుకోవాలి. సీన్ ముందే మనకు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళకి అది ఒక సీన్ లో వాళ్ళు చూస్తుంటారు. బట్ మేము అక్కడ యాక్టర్స్ గా ఉన్నప్పుడు మాకు ప్రిపేర్ చేయడానికి చాలా టైం ఉంటుంది. కెమెరా సెట్ చేసే టైం లోపల మనం రెడీ అవ్వచ్చు. సో ఐ క్యాన్ లెర్న్ ప్రిటీ ఫాస్ట్. అంటే ఏదో ఓవర్ ది ఇయర్స్ నేను థియేటర్ నుంచి స్టార్ట్ చేసినందుకు డైలాగ్స్ ఎంత ఉంటే ఏం పర్లేదు నాకు. ఐ విల్ బి ఏబుల్ టు లెర్న్ దట్ హౌ మెనీ పేజెస్ ఇట్ ఇస్ అండ్ ఐ యామ్ ఏబుల్ టు డూ ఇట్. బిట్ ఆన్ స్పాట్ చేసేస్తారా? అంటే ముందు రోజు మీకు సీన్ పేపర్ ఏం అక్కర్లేదు. నిజమా? ఇన్ఫాక్ట్ ఇప్పుడు పుష్ప సినిమాలో చేసేటప్పుడు ఆ డైలాగ్స్ మారుతూనే ఉంటాయి స్పాట్ లో. మనం ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఇది ఇలా చెప్పి చూడండి, మార్చి చూడండి అని చెప్పి వీ యూస్ టు చేంజ్ డైలాగ్స్ ఆన్ ద స్పాట్ ఆల్సో. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. ఆదిత్య గారు, మీరు థియేటర్తో స్టార్ట్ చేశారు. అంటే అంతకుముందు మీరు ఆర్జే చేశారు, ఆర్జేగా, దెన్ ఎంసీ, హోస్టింగ్, యూ డన్ మెనీ థింగ్స్. బట్ యూ స్టెప్డ్ ఇన్ టు ద థియేటర్. ఆఫ్టర్ దట్ బాలచంద్ర గారితో వర్క్ చేయటం. టెల్ మీ, ఈ 20 years కెరియర్లో ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ రియలీ కాంక్రీట్, అంటే వాజ్ ఇట్ మోర్ ఇన్ ద థియేటర్ ఆర్ వాజ్ ఇట్ విత్ బాలచందర్? ఓకే, ద థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. ఎందుకంటే అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ మనం చేసేటప్పుడు ఆ లాస్ట్ సీట్లు కూర్చే వాళ్ళు కూడా అర్థం అవ్వాలి. సో మనం అది ఎక్స్ప్రెస్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ విస్పర్ అంటారు. విస్పర్ చేయడం కూడా స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు బాగా ఫోర్స్ఫుల్ గా మనం మాట్లాడాలి. అది విస్పర్ గా అనిపించాలి కానీ విస్పర్ ఉండకూడదు, బికాస్ బ్యాక్ సైడ్ సంబడి హస్ టు హియర్. ఇంకోటి ఎక్స్ప్రెషన్స్ కూడా మనం వీ హావ్ టు డూ ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్ సో దట్ ద లాస్ట్ పర్సన్ కెన్ సీ. ఇప్పుడు కెమెరా అలా కాదు. సో ది అన్లర్నింగ్ ఎక్స్పీరియన్స్ హ్యాపెండ్ ఓవర్ దేర్. బాలచంద్ర గారితో చేస్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు షో సాడ్నెస్, యూ జస్ట్ వన్ మూవ్మెంట్ ఆఫ్ అన్ ఐబ్రో చాలు. యూ డోంట్ హావ్ టు డూ మోర్ దెన్ దట్. నో, వై ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇస్, నాకు తెలుసు థియేటర్లో ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే లౌడ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ బాలచందర్ గారు ఈ సమ్వన్ హూస్ లైక్ మెలోడ్, సటిల్. సో ఇక్కడ నుంచి ఇటు స్విచ్ అయిపోవడం అన్నది ఫర్ యూ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్, how was it? How challenging? Honestly, I didn't find it hard. In fact, for some reason, I am very good at taking instructions. బాలచందర్ గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ఉండేటప్పుడు ఆయన మాట్లాడేది వింటున్నా, కరెక్ట్ గా వింటారు. I was able to express it exactly like how he wanted. So I didn't have any difficulty in that at all. But yes, it was a great learning experience. ఆయనతో చేసినందుకు later on when I was doing films, and every director wants different అండి. అదే I just told you in the beginning also, right? ఇప్పుడు తమిళ సినిమా కానీ తెలుగు ప్రతి ఒక్క సినిమాలో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మన భోజనం లాంటిదే. సమ్ ప్లేస్ ఇట్ విల్ బి బ్లాండ్ ఫుడ్, సమ్ ప్లేస్ స్పైసీ ఫుడ్. అలాంటి ఆ డిఫరెన్సెస్ నేర్చుకున్నాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో యా, దట్ బట్ మెయిన్ డిఫరెన్స్ ఇస్ దిస్. థియేటర్ కి కెమెరాకి ఉండే డిఫరెన్స్ ఇదే మెయిన్ గా. 30 ఏళ్ల లోపే మీరు బాలచంద్ర గారికి ఇంట్రడ్యూస్ అయ్యారు. You were as young as 30 and you came at a time 29. You came at a time when actually చాలా రెసెంట్మెంట్ ఉంది ఇంట్లో, మీ ఇంట్లో. People, your parents didn't want you to get into the industry, and you went at that stage. Balchandra garu ante appadike everybody knows he's a legendary director. And
how was the night before when you went on to the sets of Balachandra garu? How was that feeling? How was I that? have to tell you the story of how I got introduced to Balachandra. Yeah. That is more because what happened was, I started my acting career in Bangalore in a Kannada series. అది ఎలా జరిగిందంటే ఐ వాజ్ డూయింగ్ థియేటర్. ఆ థియేటర్లో ఒకతను డైరెక్టర్గా ఒక కన్నడ సీరియల్ రెడీ చేసిందని చెప్పి అడిగారు. ఓకే అని చెప్పి నేను వెళ్ళి యాక్ట్ చేశాను. సో దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ఫేసింగ్ ఎ కెమెరా వాస్ ఫర్ కన్నడ సీరియల్. Okay. అండ్ హియర్ యాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్, ఆబ్వియస్లీ మన ఇంటెంట్ ఏమిటంటే వీ వాంట్ గెట్ ఇన్ టు మూవీస్. సో అది ట్రై చేసినప్పుడు నాకు ఏం అవకాశం దొరకలేదు అక్కడ బెంగళూరు. దేవర్ నాట్ ప్రిఫరింగ్ టు కాస్ట్ సంబడి లైక్ మీ. ఒకటేమో టెలివిజన్ చేస్తున్నాడు, సినిమాలకి రావడం అంటే బాగా ఇబ్బంది. సో ఐ డిడ్ వాట్ ఎవ్రీబడి ఎల్స్ డిడ్. అంటే బెంగళూరు నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారు చెన్నైకి. రజనీకాంత్ గారు కానీ, ప్రకాష్ రాజ్, ఇలాంటి ఒక పెద్ద లిస్ట్ ఉన్నారు. వాళ్ళలాగా నేను కూడా బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేసాను చెన్నైకి వచ్చి ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ టెలివిజన్ సీరియల్స్ యాక్చువల్లీ. ఆ టెలివిజన్ సీరియల్ చేస్తున్నప్పుడు ఐ న్యూ దట్ ద బిగ్గెస్ట్ పర్సన్ టు క్యాచ్ వుడ్ బి బాలచంద్ర గారు, బికాస్ హీఈస్ ద వన్ హూ మేడ్ ప్రకాష్ రాజ్, హీఈస్ ద వన్ హూ మేడ్ రజనీకాంత్. సో ఆయనతో వెళ్ళి ఏదైనా మనం అడ్వైస్ అడగొచ్చు అని చెప్పి ఐ యూస్ టు గో టు హిస్ ఆఫీస్. You just used to go regularly? I just went straight to his office. I would stand outside. So first 2-3 times they didn't give me entry only. తర్వాత ఏదో ఒక రోజు ఆయన బయట నుంచి వస్తున్నప్పుడు నేను చూశారు. He said, ఎవరు? So I said, sir, నేను చూడడానికి వచ్చాను. I would like to act with you అని చెప్పి. So he got instantly interested. He said, అవునా, okay, let's give me your photos and all. He took the photos and he went. He said, I will call you. అంతే. జరుగుతుందా లేదా ఏం తెలియదు. అప్పుడైతే మన దగ్గర ఇదంతా లేదు, అంటే నో ఇంటర్నెట్ అలాంటి ఫెసిలిటీస్ ఉండదు. సో ఈ హ్యాడ్ అ ఫోన్ నంబర్ అంతే. ఆఫ్టర్ అబౌట్ అ మంత్ ఆర్ సో దే డిసైడెడ్ టు టేక్ అ మూవీ. ఆయన దగ్గర 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కవితాలయ విచ్ డిడ్ ఫిల్మ్స్, ఇంకోటి మిన్బింబంగల్ విచ్ వాస్ డూయింగ్ టెలివిజన్ ప్రొడక్షన్. సో కవితాలయ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా బాలచంద్ర ఒక సినిమా తీస్తున్నారు, వై డోంట్ యూ కమ్ అన్నారు. So I went over there. I was fully excited. I was already cast. I just landed in Chennai. Within 3 months, I am getting an opportunity to act in a film. And that too with Balachandra garu. So it was a very big thing for me. But unfortunately for me, that movie never took off. Okay. వాళ్ళు కవితాలయ వాళ్ళే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే for some reason his previous film didn't do well. So it was not going to happen. After that, the television wing of Balachandra gari, Minbimbangal అని చెప్పాను కదా, they were going to do a very big series for a television channel. Okay. It was already ongoing. Suddenly I'm getting a call from the director of that television series, which is Samudrakani, who is right now a very big director. Yeah. So he was the director of that series. And he calls me and he says like this, we have a television series we are doing. We wanted to come and act on her. నేనైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా టెలివిజన్ చేయకూడదని. బికాస్ the more you did television, I was not going to get films అనేది నాకు అర్థమైంది. So I said no అని చెప్పి నేను ఫోన్ పెట్టేసాను. I said I'm not interested and I put off the phone. Then I got a call from Balachandra garu himself. He called and said, you come and see me. Then I went over there and he said, listen, you come and do this for me. If nachledante, we'll see about that. But I am guaranteeing you, I will make sure you come in films and all. So I am guaranteeing you the LN. Okay. And for my luck, na portions mottam Balachandra garu direct chesaru. My God. So that is how that learning experience happened. Super. That is how I met him. అండ్ ట్రూ టు హిస్ వర్డ్ ఆయన అది కూడా చేశారు. బట్ 3-4 months లేటర్ ఒక సినిమా ఆఫర్ కూడా కవితాలయ నుంచి వచ్చింది. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటు ఫిల్మ్స్ ఆఫ్టర్ దట్. యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? ఐ డోంట్ నో అండి. అంటే ఒకటేమో నాకు తెలుసు, లైఫ్లో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బయింగ్ లాటరీ టికెట్. ఓకే. వీ హ్యావ్ టు కీప్ బయింగ్ లాటరీ టికెట్. అదైతే మనం చేయాల్సింది. ఆ లాటరీ టికెట్ లో మనకి ఏదైనా మనం గెలుస్తున్నామా లేదా అనేది మా చేతి లేదు. బట్ బయింగ్ లాటరీ టికెట్ ఇస్ ఇంపార్టెంట్. So I think destiny is not just sitting in some place and it will come to you. Your efforts have to keep happening. So you have to keep buying the lottery ticket. So that thing I have been doing all the time. I have never sat down quietly. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. See, I will not deny that. అది కూడా ఒకవైపు కరెక్టే. లాటరీ టికెట్ మనం తీసినా కూడా ఇది అయితే ఛాన్స్ దొరకడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ నాకిన్న టాలెంట్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. బట్ ఐఎమ్ జస్ట్ లక్కీ దట్ ఐ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. అది మన చేతి లేదు, అదే లాటరీ టికెట్ అంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ ట్రైంగ్. ఇప్పుడు టాలెంట్ ఒకవైపు, యూ హ్యావ్ టాలెంట్, బట్ ఇఫ్ యూ డోంట్ బై ద లాటరీ టికెట్ యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. టాలెంట్ ఉంది, అదృష్టం కలిసి వచ్చింది, పాత్రలు వస్తున్నాయి. బట్ మీరు బిగినింగ్ నుంచి కూడా మీ మైండ్లో థాట్ ఏముండే అంటే ఐ షుడ్ బీ అ హీరో,
ఐ షుడ్ బి అ ప్రొటాగనిస్ట్ అది అనుకున్నారా లేకపోతే నెవర్ దాని కూడా ఒక కథ ఉంది యాక్చువల్లీ. ఏమైందంటే వెన్ ఐ కేమ్ బ్యాక్ చెప్పాను కదా సీరియల్స్ లో స్టార్ట్ చేసా. సో ఐ యూస్ టు బి క్లీన్ షేవ్, నో ముస్టాష్, నథింగ్. అండ్ వెళ్ళి ఆఫ్ అంటే ఒక యాక్టర్ గా రావాలనేది నా ఉద్దేశం. బట్ ఏంటి అది ప్రొటాగనిస్ట్ గా రావాలి, విలన్ గా రావాలనేది ఏం లేదు. ఎలాంటి రోల్స్ చేయాలని కూడా నాకు అర్థం కాదు ఆ టైంలో. సో దెన్ ఇట్ వాస్ యాక్చువల్లీ వన్ యాక్టర్స్ ఫాదర్ who said, what kind of roles you want to do? అని అడిగారు. సో దట్ ఈస్ వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ థింకింగ్, కరెక్ట్ కదా, ఐఎమ్ గోయింగ్ ఆస్కింగ్ ఒక రోల్ ఇవ్వండి అంటున్నా, బట్ ఎలాంటి రోల్ కావాలనేది నేను చెప్పలేదు కదా. సో దెన్ హీ సెడ్, లుక్ యూ ట్రై టు ఇన్వెంట్ యువర్ సెల్ఫ్ as ఏదో ఒక సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఏంటి, హీరో, దాని తర్వాత హీరోయిన్, దాని తర్వాత విలన్. అయితే విలన్ గా ట్రై చేయమన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇంటూ డూయింగ్ విలన్ రోల్స్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మీకు ముందు నుంచి అంటే ఈ రకంగా ఎవరో చెప్పడం వల్ల కూడా మీ మైండ్ కొంచెం ట్యూన్ అయింది, దట్ గెట్ ఇంటూ దట్ క్యారెక్టర్ రోల్స్ అనేది అప్పుడు అర్థమైంది. నాకు తెలిసి మిమ్మల్ని నేను ఫస్ట్ టైం నుంచి చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు 20 ఏళ్లలో 80% సినిమాల్లో మీకు గడ్డం ఉంది. ఎందుకలా? అది మీకు ఇష్టమా లేకపోతే డైరెక్టర్లకు ఇష్టమా మిమ్మల్ని అట్లాగే చూడాలని? ఇది ఏమైందంటే తెలుగు సినిమాలోకి నేను 2008 ఎంటర్ అయ్యా, 2010 నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నా. ఆ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాలు ఏదో ఒక బిజినెస్ చేద్దామని చెప్పి నేను బయటికి వెళ్ళాను. ఆ టైంలో గడ్డం పెంచుకున్నా. రిటర్న్ వచ్చినప్పుడు అజ్ఞాతవాసి అని ఒక సినిమా నాకు వచ్చింది, మన త్రివిక్రమ్ గారి సినిమా. దాంట్లో గడ్డంతోనే చేశాను. ఆ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి ఆ గడ్డం కావాలన్నారు. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు కొత్త సినిమా వస్తుంది, సరే షేర్ చేద్దాం అనుకుంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే కంటిన్యూడ్ అయిపోయింది. ఇలానే ఒక 7 years నుంచి ఇదే చేస్తున్నా. ఇప్పుడే నాకు ఒక అవకాశం దొరికింది, ఓకే ఫైన్, ఆఫ్టర్ పుష్ప చేద్దాం అని చెప్పి ఇప్పుడు గడ్డం తీసేసాను. పుష్పలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇట్ వాస్ సచ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ అంటే అఫ్ కోర్స్ మిగతా సినిమాల్లో లాంటి క్యారెక్టరే, బట్ ఏమిటో చూడగానే కొంచెం డిఫరెంట్గా ఉన్నారే. యూ షుడ్ టెల్. సుకుమార్ గారికి వెళ్ళాలి అంటే ఆయన ఏ క్యారెక్టర్ అయినా సరే డిజైన్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలనేది ఆయన ఉద్దేశం. సో కాబట్టి ఇది ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు చాలా సినిమాలు మనం చేస్తున్నప్పుడు వాళ్ళు మనతో అడుగుతారు డైరెక్టర్స్, ఎలా చేస్తారు అంటే మేము ఏదో ఒకటి ఆఫర్ చేస్తున్నాము, వాళ్ళకి నచ్చింది ఓకే ఇది చేద్దాం అని చెప్తారు. బట్ సుకుమార్ గారు అలా కాదు, ఆయనకి ఆల్రెడీ ఫిక్స్ గా ఉన్నారు, నాకు కావాల్సింది ఇది చేయగలరా. సో అది మనం చేస్తూ చేస్తూ దాన్ని ట్యూన్ చేసుకోవాలి. సో అందుకే నాకు నచ్చింది ఆ ఛాలెంజ్ ఏమిటంటే, ఒకటేమో మనం మాట్లాడే తెలుగు వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది, సరదాగా మాట్లాడేది కాదు. అంటే కొన్ని పదాలు నాకు అర్థం కూడా కాదు, తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఏదో ఒక ప్రాంతంలో అలా మాట్లాడుతుంటారు. సో అది ఒకటేమో నేర్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్సింగ్ కానీ. సో ఈ క్యారెక్టర్ కి వెనకాల ఉన్న ఒక హిస్టరీ మనకి ఫస్ట్ వాళ్ళు చెప్పేస్తారు. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలని మనం తెలుసుకోవాలి. సో లాట్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఇన్ దట్. సో అందుకే ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మీరు విలన్ రోల్స్ ప్లే చేస్తున్నా కూడా మీతో పాటుగా అంటే మీ విలన్ గ్రూప్లో ఎప్పుడు యూ హ్యాడ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యాక్టింగ్ విత్ someone like Prakash Raj garu or Jagapati Babu garu or Satyaraj garu. So how was that kind of an experience, Andy, when you were always among these actors who had a long lasting career, who've done tremendous job at వాళ్ళతో ఉన్నప్పుడల్లా what goes through? There is a lot of learning that you do with them. Especially somebody like అంటే సత్యరాజ్ గారు అయితే హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. జగపతి బాబు గారు కూడా సేమ్ స్టోరీ. బట్ ప్రకాష్ రాజ్ ఇస్ ఫర్ ఇన్స్టెన్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. అంటే ఆయన కూడా ఏ బ్యాకింగ్ లేకుండా ఏదో వచ్చి సినిమాలో ఒక he created a image for himself, he created a space for himself. So there is a lot of learning that you take back. And I understood. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా మీరు చూస్తే ఆయన కెరియర్లో చాలా సినిమాల్లో మాస్ సినిమాస్ చేసుకున్నారు, కానీ ఆయనకి యాక్టింగ్ ఇంకో రకంగా యాక్టింగ్ కూడా తెలుసుని చూపించడానికి హీ విల్ గో అండ్ డూ అ మూవీ లైక్ కాంచీపురం, ఏదో ఒకటి చేసి అక్కడ ఒక నేషనల్ అవార్డు కూడా తీసుకుంటారు. సో ఇది మనకు కావాల్సిన ఒక విషయం. సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దట్. దీస్ యాక్టర్స్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. సో ఒక సీనియర్ యాక్టర్ తో పని చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ మీ టు లెర్న్ ఫ్రమ్. చూడండి, ఫస్ట్ టైమే మీకు ఒక కాల్ వచ్చి మీరు టెలివిజన్లో యాక్ట్ చేయాలంటే నో చెప్పిన ఒక వ్యక్తి మీరు. బాలచంద్ర గారు చేస్తే కానీ మీరు వెళ్ళలేదు. అలాంటి మీరు ఎప్పుడైనా అంటే మీ మొత్తం కెరియర్లో ఎన్ని క్యారెక్టర్స్ మీ దాకా వచ్చి మీరు నో చెప్పిన చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తారు అంటే రీజన్ ఏంటి? ఒకటేమో నాకు అయితే ఒక యార్డ్ స్టిక్ ఉందండి, మెజర్మెంట్. ఇది ఏమిటంటే మీరు ఇస్తున్న క్యారెక్టర్ ఆ సినిమా నుంచి తీస్తే ఆ సినిమా పడిపోవాలి, అది లేదంటే నేను చేయను. అది మీకు ఎలా తెలుస్తుంది?
అది ఏదో ఇట్స్ జస్ట్ గట్ ఫీల్ అండి. స్టార్టింగ్ నుంచి నేను స్టార్టింగ్ స్టేజ్లో 2-3 సినిమాలు చేశాను నేను. ఆ సినిమా చేసిన తర్వాత తమిళ్లో చేసిన తర్వాత చూస్తే ఈ క్యారెక్టర్ లేదు కూడా, ఈవెన్ ఇఫ్ దట్ వాస్ నాట్ దేర్, ఒక డిఫరెన్స్ కూడా రాదు. ఎవరైనా చేయొచ్చు, అలాంటి క్యారెక్టర్ చేయకూడదు అనేది ఒక డిసిషన్కి వచ్చేసారు. సో దాని తర్వాత ఎవరైనా సరే ఒక క్యారెక్టర్ తీసుకొస్తే అది ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉండాలి. ఆ క్యారెక్టర్ని ఆ సినిమా నుంచి తీస్తే ఆ సినిమా పడిపోవాలి, కథ పడిపోవాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 5 minutes. సో నేనైతే స్క్రీన్ టైం చూసి నేను చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఆ స్క్రీన్ టైం తక్కువనే ఉండొచ్చు, కానీ ఇట్ హ్యాస్ టు బి అ వెరీ పివిటల్ క్యారెక్టర్ ఫర్ దట్ స్టోరీ. అదైతే చేయొచ్చు. సో ఐ హావ్ డన్ లైక్ దట్ గెస్ట్ అపియరెన్సెస్ సమ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్. ఏదైనా బాగా మీకు గుర్తుండిపోయిన సినిమా ఉంది అట్లా? ఒక 5 నిమిషాలే కనిపిస్తారు, బట్ దానికి విపరీతమైన ఇంపాక్ట్ ఉన్న రోల్. సో పవర్ సినిమాలో బాబీ గారితో చేసిన ఒక సినిమాది, దాంట్లో ఐ కమ్ ఫర్ ఓన్లీ అబౌట్ 5-10 minutes, బట్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ బికాస్ ఆ కథలో ఆ క్యారెక్టర్ వల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి తర్వాత. సో ఒక గెస్ట్ అపియరెన్స్ లో ఒక 5 minutes వచ్చిపోయినా కూడా దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ టు దట్ మూవీ. సో అదైతే ఐ లైక్ టు డూ సచ్ రోల్స్ ఆల్సో. ఇట్ హ్యాస్ టు, బికాస్ సీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ మూవీ కదా. ఇప్పుడు పుష్ప ఆల్సో ఇఫ్ యూ సీ స్క్రీన్ టైం ప్రతి ఒక్కడికి డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది, కానీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ మ్యాసివ్ ప్రాజెక్ట్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ ఏంటది ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్. ఇట్స్ అ హ్యూజ్ థింగ్, ఇట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. సో ఐ లైక్ టు బి పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. చిన్న రోల్ అయినా సరే, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద మూవీ, ఐఎమ్ హ్యాపీ. సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు ఎట్లయితే బాలచంద్ర గారు పిలవగానే వెళ్ళిపోయారు, టెలివిజన్ అయినా పర్లేదు ఆయన రమ్మన్నారు వెళ్ళిపోవాలి అంతే అని వెళ్ళిపోయారు, అట్లా ఎప్పుడైనా ఒక బిగ్ బ్యానర్, బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ యాక్టర్, స్టార్ యాక్టర్, బిగ్ డైరెక్టర్ అని చూసేసి కథ కూడా వినకుండా చేసిన రోజులు ఉన్నాయి? ఇదే సుకుమార్ గారు చేస్తున్నారు, వెళ్ళిపోయా అంతే. నాకు క్యారెక్టర్ గురించి ఏం తెలియదు, వెళ్ళిన తర్వాతే చెప్పారు. ఓకే, బట్ ఐ వాజ్ హ్యాపీ, ఈ కాల్డ్ అంతే. అంటే దిస్ ద ఓన్లీ ఫిల్మ్ అండి? అలా చెప్పలేము, అంటే దెర్ ఆర్ సమ్ అదర్ డైరెక్టర్స్ ఫర్ హూమ్ ఐ డూ లైక్ దట్. సీను వైట్ల గారికి కూడా అలా చేస్తున్నా, ప్లస్ బోయపాటి గారికి కూడా అలానే చేశాను. సో దీస్ ఆర్ పీపుల్ హూ హావ్ మేడ్ మీ. ఇప్పుడు బోయపాటి గారు వచ్చి సింహ అనే ఒక సినిమా ఇచ్చినందుకే ఐ బికేమ్ హూ ఐ యామ్ టుడే. లేదంటే ఐ వుడ్ నాట్ హావ్ బీన్ నోన్ అట్ ఆల్ ఇన్ తెలుగు సినిమా కదా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఆయన పిలిస్తే నేను వెళ్ళిపోతా, ఐ విల్ నాట్ ఈవెన్ ఆస్క్. ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చాక లైఫ్లో ఒక పర్టికులర్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాక, డూ యూ థింక్ వీ షుడ్ స్టిక్ టు దీస్ ఎథిక్స్ and moral still, and you should only be little selfish about, okay, my career, it is important, I just can't do anything and everything anna aa zone loki ellra meeru? See, adi to be honest, ippudu if all your entire career is dependent on that one project, then that fear is understandable. But okay time lo manam ippudu already చూపించాం కదా, జనాలకి తెలుసు, okay ఇతనికి ఏదో he is able to do something అనేది వాళ్ళకి తెలుసు, డైరెక్టర్స్ కి తెలుసు. సో కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ మనం చేసినప్పుడు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, దేర్ ఇస్ అదర్ మూవీస్ యూ హవ్ డన్ విచ్ విల్ బ్యాలెన్స్ ఇట్ కదా. సో వాళ్ళకి తెలుసు, ఓకే హీఈస్ కేపబుల్, కానీ ఇదేదో ఈ సినిమాలో ఇలా చేశాడు, సో దాట్ విల్ నాట్ ఎఫెక్ట్ అనేది నా ఫీలింగ్. సో ఐ హావ్ నెవర్ రియలీ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్. బట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో క్వశ్చన్ ఆఫ్ గుడ్ విల్ కదా. నాట్ ఐఎమ్ యూజింగ్ ద రాంగ్ వర్డ్, గుడ్ విల్ కాదు, బట్ వెన్ యూ ఆర్ with people like నేను చెప్పిన పేర్లు, let it be, బోయపాటి గారు కానీ, they've all been instrumental in my growth కదా. So if they are offering something like that, I will not even think about it, that ఇది ఎఫెక్ట్ అవుతుందా లేదా, చేయలేమా ఏంటి అది ఆలోచించు. I will go and do it. What is Mirchi to you? అంటే Mirchi is one film which has diversified emotions. మీ క్యారెక్టర్కి, మీ క్యారెక్టర్ ఒక పక్కన విలన్ సైడ్ ఉంటూనే, ఒక పక్కన ఒక క్రూరత్వం, ఒక కోపం, ఒక యాంగర్, ఒక అగ్రెషన్, ఇంకో పక్కన ఒక సాఫ్ట్ నేచర్, ఒక వెరీ వెరీ ఇమోషనల్ క్యారెక్టర్ హూ ఆల్సో క్రైస్. సో మెనీ ఇమోషన్స్ ఇన్ వన్ ఫిల్మ్. అండ్ దట్ టు ఎట్ ద వెరీ వెరీ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్. అంటే మీరు 2003లో స్టార్ట్ చేశారు, ఇది ఇట్ కేమ్ ఇన్ సమ్ 2012, కానీ తెలుగు సినిమాలో 2010 నుంచి చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ మిర్చి టు యూ? See, Mirchi has been a very big turning point అండి. But whatever you mentioned right now, మీరు చెప్పిన ప్రతి ఒక్క క్వాలిటీస్ ఆ క్యారెక్టర్ రావడానికి కారణం ఇట్స్ ఓన్లీ కొట్టాల్సి. ఈజ్ అన్ అమేజింగ్ స్టోరీ టెల్లర్. రైట్. రాసినప్పుడే ఆయనకి ఆల్రెడీ హీ నోస్ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ మధ్యలో గొడవ జరుగుతుంది. ఒక ఫ్యామిలీ ఏవో వాళ్ళు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ విలన్స్ గా ఉన్నారు, ఇంకో ఫ్యామిలీలో శాంతంగా ఉన్నారు, కానీ అక్కడ ఏదో ఒక బ్యాలెన్స్ రావాలి కదా. సో నా క్యారెక్టర్ బ్యాలెన్స్ తీసుకొచ్చింది ఆ ఫ్యామిలీకి. లేదంటే టిల్ ది ఎంట్రీ ఆఫ్ ప్రభాస్ దట్ ఫ్యామిలీ వుడ్ హావ్ బీన్ లుకింగ్ వీక్, బట్ దే షుడ్ నాట్ లుక్ వీక్. అందుకే ఆ బ్యాలెన్స్ అంతా తీసుకొచ్చారు వాళ్ళు. సో కొట్టాల్ శివ ఇస్ దట్ వే మాస్టర్ స్టోరీ టెల్లర్. హీ నోస్ దట్ బ్యాలెన్స్ కరెక్ట్ గా చేశారు ఆయన. అండ్ సో టు మీ యాజ్ అ పర్సనాలిటీ, నాకు కూడా ఒక యాక్టర్ గా ఇలాంటి రోల్స్, అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వీడికి వస్తుంది అనేది అక్కడ తెలిసింది.
అదర్వైజ్ ఇట్ వాజ్ ఓన్లీ మోనోక్రోమాటిక్ అని చెప్పొచ్చు. అదే అంటున్నా. కానీ ఒక్క విషయం అండి, అది కొరటాల గారి మొదటి సినిమా. This is model cinema as far as a director is concerned. Yeah, but he's been there. But నా పాయింట్ ఏంటంటే అది యాక్చువల్గా వెరీ వెరీ డైసీ క్యారెక్టర్. అంటే అటు ఇటు కొంచెం ఎక్స్ప్రెషన్స్ పోయినా మీ మీద వాట్ ఈస్ దిస్ అని అంటారు. కరెక్ట్. అంటే ఈ మనిషి ఒకదానికి స్టిక్ అవ్వట్లేదేంటి, ఈజీగా సైకో అట్లాంటి పేరు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మీ మీద ఒక మంచి సాఫ్ట్ కార్నర్, అంటే ఇంకా బాబాయ్ అంటే ఇలా ఉండాలి అన్న ఒక లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ యూ ఆఫ్టర్ మిర్చి. పీపుల్ స్టార్టెడ్ లవింగ్ యూ, యాక్సెప్టింగ్ యూ. ఎగ్జాక్ట్లీ. సో అది కొంచెం కష్టం కదా. I am like a clay. The potter has to make the pot. Okay. So the director has to tell me, give me the correct instruction, I will do it. Yeah. So if I have a good director, I can perform properly. Bringing my own qualities into it, అది కొన్ని సినిమాలు ఉంటాయి. బట్ మెయిన్ గా మనకు కావాల్సింది ఇప్పుడు చెప్పాను కదా, సుకుమార్ గారే కానీ ఇప్పుడు కొరటాల శివ పేరు చెప్పాను, ఇలాంటి వాళ్ళు దే ఆర్ అమేజింగ్ డైరెక్టర్స్ అండ్ దే నో హౌ టు టెల్ అ స్టోరీ. సో వెన్ దే హ్యావ్ అ డిస్కషన్ విత్ యూ, దే విల్ టెల్ యూ మన ఎక్స్పెక్టేషన్స్ ఇది, కావాల్సింది ఇది, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వాట్ కెన్ యూ డూ. సో వీ విల్ గివ్ సమ్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ యాజ్ ఫార్ యాజ్ అ గుడ్ డైరెక్టర్ ఇస్ కన్సర్న్డ్. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను సెట్కి వెళ్ళే వరకు నాకు క్యారెక్టర్ తెలీదు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా డైలాగ్స్ మార్చిన ప్రతి సినిమాలో అలా ఉండదు. మోస్ట్ అంటే యు ఆర్ నాట్ దట్ టెన్స్డ్ అని చెప్పారు. ఐ గో టు ద ఐ యామ్ నాట్ టెన్స్డ్. యా, బట్ టెల్ మీ, డు యు టేక్ ద క్యారెక్టర్స్ హోమ్? ప్యాకప్ చెప్పినప్పుడే అది ఆఫ్ అయిపోయింది. I have to be a different person. Imagine I go home and I behave like a villain in my house. They'll throw me out. No, that's not what I mean. నేను ఏమంటున్నానంటే sometimes emotions travel అవుతుంది. Yeah, sometimes ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, I consider the film actors or directors or technicians, whoever they are, people in the film industry are very sensitive. Na drushilo, they have slighter more emotions and they're more sensitive than the rest of the people ani nenu anukunta, because I've traveled with you all for so many years. I've known them. So andukane oka cinema lo oka character play chestunnappudu, are how could I be so ruthless, how am I doing this, how am I uttering these words, ఎస్పెషలీ టువర్డ్స్ విమెన్ ఆర్ టువర్డ్స్ సంథింగ్ ఇది కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు, డూ యూ క్యారీ దట్ ఇమోషన్ అట్లీస్ట్ ఆన్ ద వే హోమ్? ఫీలింగ్స్ ఉంటుంది. ఇప్పుడు దే హ్యాస్ బీన్ ఇన్స్టెన్సెస్, కొన్ని సీన్స్ వచ్చి బాగా ఇంటెన్స్ గా ఉంటుంది. సో దానివల్ల అది కాసేపు మా మైండ్ లో ఉంటుంది, ఒక బాధగా ఫీల్ అవుతాం, ఇదంతా జరుగుతుంది. బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు టాక్ టు మై సెల్ఫ్. నా ఇన్నర్ వాయిస్ తో నేను మాట్లాడుతూ ఉంటాను. సో దాంట్లో I always remind myself that I'm only acting. Yeah. This is not real me, kada. So that is always there. And I see that as a positive. If oka actor ga, in fact, a lot of people ask me this question, hero ga cheyadam meeku nachaledu, enduku cheyaledu? I think there is more diversity in the roles that I do. Yeah. So in one movie I can be a nice man, one movie I can be a bad person. If real life lo meer evarni chepparu, but I can do it in a movie. Correct. Okay. Yeah. So I can live out my dark side. ఈ డార్క్ సైడ్ అయితే ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది, వాళ్ళు చేయలేరు. బట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. సో ఐ సీ దట్ as a positive. I can bring out my anger. If I'm angry with something, I can bring that anger through the character. సో మీరు నటించిన సినిమాల్లో ఎంతో మంది డైరెక్టర్స్ తో పనిచేశారు కదా, అది కూడా యూ సెడ్ బోయపాటి గారికి ఒక స్టైల్ ఉంటుంది, సుకుమార్ గారు అండ్ దెన్ కొరటాల గారు, త్రివిక్రమ్ గారు, వాట్ ఎవర్. సో మెనీ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ విజ్డమ్ ఆల్సో. దే హ్యావ్ డిఫరెంట్ నాలెడ్జ్ లెవెల్స్. కొంతమంది పుస్తకాలు బాగా చదువుతారు, కొంతమంది ప్రపంచాన్ని చదువుతారు, కొంతమందికి వాళ్ళకే ఒక ఇన్నర్ విజ్డమ్ ఒకటి ఉంటుంది. Do you learn anything? Lots. Not just learning. Do you incorporate in your personal life? Yeah. Many of the advice they give you is actually life learning experiences గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది మనం తీసుకుంటాం. అది కాకుండా what I really like is, see, our directors, some of them are extremely intelligent. Like, I mean, most of them are intelligent. Yeah. That's why they are there. Right. If that intelligence is not there, they cannot be there. Right. But on top of that, there are certain topics which they can talk about, which is very fascinating. Trivikram garu gaani, Sukumar garu gaani, I am taking these two names because వీళ్ళతో మాట్లాడడానికి అవకాశం దొరికింది ఇలాంటి విషయాల గురించి. Science or geography or so many things, the topics will be very varied. If Sukumar garu to recent గా జరిగిన విషయం చెప్తాను, because the last film which I've done kada, he talks about Denisovans. Denisovan అనేది it is a species of apes, which is very close to Homo sapiens. So ఆయన దాని గురించి తెలుసు. So I've heard this name, I've learnt about it a little bit. So when he started talking, I was like,
oh my God, this man knows this. Now, so you start talking, that attachment automatically happens because he knows a certain thing which you are interested in. Right. So, like this, I've seen a lot of, directors who carry this kind of wisdom. And that I do take it with me. And any life skills you've learned over the years? Ante looking at them or, understanding their life. I sit with the director Bobby Garu. He's a good friend of mine. Okay. And he taught me, for instance, I don't want to take names because he mentioned certain names, but a very big actor comes to him. Very big actor. He's an extremely established actor. ఆయన కూడా వచ్చి నాకు ఏదైనా రోల్ ఉందా అని ఆయనతో అడుగుతున్నాను. Big actor. Such a big actor will call the director and say, if you have a role, please give me. So Bobby was giving this as an example to me to explain that no matter how big you are, asking for something is not wrong. So this is an example which I always tell people. Like just some time ago, lottery ticket గురించి నేను చెప్పాను కదా, అలాంటి విషయం ఏది, మనం అడగకపోతే ఎవరు వచ్చి ఏం ఇవ్వరు. You have to ask కదా. Unless and until you say that I'm hungry, nobody is going to feed you. True. If you just sit quietly, nobody is going to come to you. So when that example is ఇంత ఒక పెద్ద యాక్టర్ కూడా వచ్చి ఇలా అడుగుతున్నారంటే that is a learning experience. I am a nobody. Yeah. వాళ్ళ ముందు నేను ఏం లేదు. Correct. So I also should not feel that. Why I'm saying this, anybody who's watching right now also should understand that ఎవరితోనైనా ఏదైనా అడగడం అనేది తప్పు కాదు. Okay. Unless you ask. But ఈ awakening మీకు ముందు లేదా? అంటే నేను, because I heard that you never seeked roles. You thought my work should speak. నా సినిమా చూసి నాకు రోల్స్ రావాలి, ఆఫర్స్ రావాలి. Correct. This was actually my state of mind for a long time. Okay. But it started changing almost 10 years ago. Okay. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించి కూడా చెప్పాను కదా. సో నేను యాక్చువల్ గా ఇన్ లైవ్ ఐ హావ్ సీన్ ప్రకాష్ రాజ్ గారు హౌ హీ టాక్స్ టు అదర్స్ అండ్ హౌ హీ గెట్స్ హిస్ వర్క్. He has also explained to me. When I'm sitting with him on a social gathering, ఆయనతో కూర్చి మేము మన షూటింగ్ అయ్యాక కొన్నిసార్లు విల్ బి షూటింగ్ అవుట్డోర్ కదా, వైజాగ్ లో ఒక రోజు ఇంకా గుర్తుంది, మేము కూర్చుని మాట్లాడుతున్నాము, వీఆర్ హ్యావింగ్ డిన్నర్. సో హీ ఆల్సో టోల్డ్ మీ ద సేమ్ అడ్వైస్. సో ఐఎమ్ జస్ట్ రీఇటరేటింగ్. ఇప్పుడు బాబీ గారి గురించి ఎందుకు చెప్పానంటే ఎవ్రీ ఫ్యూ ఇట్ ఈస్ అ రిమైండర్. ఇంకోటి ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ రిసెప్టివ్, మనం వింటూ ఉంటే మనకి ఇలాంటి విషయాలు వస్తూ ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ క్లోజ్డ్ అండ్ యూ స్టక్ టు యువర్ ఓన్ ఐడియాలజీ, యూ విల్ నాట్ లర్న్ ఎనీథింగ్. ఐఎమ్ ఓపెన్ టు ఐడియాస్. ఎవరు ఏం చెప్పినా సరే నేను వింటుంటా. యూ ఆల్సో డూ ఆడిషన్స్? ప్రాబ్లం. ఈ మధ్యకాలం చేశాను. అంటే ఇప్పుడు ఒక కొత్త ఇండస్ట్రీకి వెళ్ళాలంటే వాళ్ళకి మన గురించి అంత తెలియకపోవచ్చు. For instance, Hindi. Yeah. Right. But ఇప్పుడు చేయలేదు. Rana Naidu. How I got into Rana Naidu is like that. Okay. So can I know did. more about that? How did you get into Rana Naidu? So there is a very good casting company in Bombay called Casting Bay. I'm using their name so they can also get some name out of this. They're very good people. Okay. Because they keep, a lot of, there might be wannabe actors watching your show right now, and they also వాళ్ళు కూడా ఇలా ఒక యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలనేది వాళ్ళకి ఉంటుంది. సో ఇలాంటి కాస్టింగ్ ఏజెన్సీస్ తో కాంటాక్ట్ ఉంటే దే కెన్ డూ ఇట్. సో దిస్ కాస్టింగ్ ఏజెన్సీ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ సెడ్, లిసన్, కెన్ యూ డూ దిస్, ఒక చిన్న ఆడిషన్ ఉంది, చేస్తారా అని అడిగారు. ఏంటది? సో దే గేవ్ మీ అ బ్యాగ్, నేను ఇలాంటి వెబ్ సిరీస్ చేస్తున్నావు నెట్ఫ్లిక్స్ కోసం, we'd like to do this is the character we are looking at. They sent 2 scenes. Okay. And they said, these are the scenes, can you just do it and send it back? So it's self audition. So I sent those scenes to them, they looked at it, and then they came back to me, they said, can you do it a little differently and Jeppi? And they went back and forth a few times. Okay. And that is how I got selected through the audition. In Hollywood, no matter how big an actor you are, you still have to do auditions. So this feeling that you shouldn't do an audition and you should get into a movie and I don't really relate to it. And I'm a very humble person that I don't find that oka ego problem ga naaku anpinchadu. Okay. Audition kavalante chestanu. As an actor, you've traveled for 2 decades. Ee 2 decades lo how has the film industry changed? Ante em cheptaru? Ante especially with regards to the workspace, the work area, with respect to the technicians, with respect to the women in the industry. If I ask you, ante ee anni fields lo how has it changed? In every department it has changed. Okay. Starting with change camera. For good? Change for good. Change is change. Yeah, correct. Good or bad is how we accept. Right. Change has to happen. Change is inevitable. So ఇప్పుడు from camera department నుంచి, డైరెక్షన్ స్టైల్ నుంచి, ఆడియన్స్ టేస్ట్ నుంచి ప్రతి విషయంలో చేంజ్ ఉంది. See, finally,
when you make a movie which the audience consumes. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు వచ్చిన ఒక కథ తీసి మళ్ళీ ఆ స్టైల్లోనే మనం ఇచ్చి ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు, బికాస్ ద టేస్ట్ హెస్ ఆల్సో చేంజ్. కరెక్ట్. సో ఈ చేంజెస్ ఆర్ కమింగ్ బికాస్ ఇట్స్ ఆల్సో ఎన్ఫోర్స్డ్ ఆన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు ఒక లాస్ట్ 5-10 years నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి విషయాల్లో చాలా ఫేమస్ అయిపోయింది. అంటే మన ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ ఏంటి ఇప్పుడు 15 seconds అంతే. ఒకప్పుడు మనం ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక సీన్ ఒక 5 minutes దాకా మాట్లాడి స్లోగా దాన్ని లాగి ఏదో మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరి దగ్గర ఆ టైం లేదు, పేషెన్స్ లేదు, 15 seconds మీరు చెప్పాలి అంతే. సో ఇలాంటి విషయాలు కూడా చేంజెస్ వచ్చినాయి. సో కెమెరా ఫ్రమ్ ఫిల్మ్ ఇట్ టర్న్ టు డిజిటల్. డైరెక్టర్స్ హ్యావ్ చేంజ్ ద స్టైల్ ఆఫ్ డైరెక్షన్. మూవీ మేకింగ్ లో మనం చూపించే విజువల్స్ కూడా మారిపోయింది. ఓకే, వర్క్ స్పేస్ లో ది కాంటెంట్ హ్యాస్ చేంజ్డ్. బిఫోర్ యూ కెనాట్ షో సర్టన్ కైండ్ ఆఫ్ కాంటెంట్, ఇప్పుడు అదంతా మారిపోయింది. షోయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్. టెక్నాలజీ వల్ల అది కూడా మారిపోయింది. మోస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ థింక్ నౌ is you asked about women in the industry. There is a huge difference to that. When I started off, our time lo I would not see even one woman on the set. Okay. And I started, my first movie was in 2003. And tarvata every year it kept changing. Ipudu my first experience where I saw a director ante ఆ డైరెక్షన్ కి వచ్చే వాళ్ళు కూడా ఒక మైండ్ సెట్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు నేమ్ ఎనీబడి, బట్ యు నో దేర్ వాజ్ అ patriarchal mindset అని చెప్పొచ్చు వాళ్ళకి. సో దే వుడ్ నాట్ ఎంకరేజ్ ఆ టైంలో. బట్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ సా డిఫరెంట్ జెండర్స్ వర్కింగ్ టుగెదర్ వాజ్ వెన్ ఐ డిడ్ ద తమిళ్ బిల్లా. Okay. Yeah, so there. So early? Yeah, so early. 2007, because Vishnu Vardhan, the director, is a very I know. Urban person. Correct. He is from the city. He has grown up in a city. So we had lots of women on the set at that time. His wife was also part of the costume. So we had our changes. Appan nunchi chustunna. But ippudaithe I can see almost a 50% equation. And I'm sure when you did Rana Naidu, it must be more. It's the opposite. Yeah, there is more women than men. There is hardly any men on the set. Rana Naidu, all were women. Most departments were controlled by women. Including production, including everything was controlled by women. And what about the work culture? How has it changed? So work culture has been different in different industries. This is something I've noticed right from day one. Okay. I started with Tamil, then tarvata I started doing Malayalam, then I did Telugu, then Kannada, then Hindi. So this has been my journey. Right. But in each place you have a different work culture. If Malayalam cinema chuste, they will wake up at around 4 o'clock a day. 4 o'clock. By 5 o'clock you're on the set and you're putting on makeup. 6:30 is the first shot and breakfast tarvata vastadi. Or more shot ayin tarvata 8:30 break istaru breakfast. And they will continue shooting, and sometimes you'll shoot all the way to the night. And this is even for big production. Edo chinna production matram kaadu. Ante 4 nunchi raatri varaku. Ante 4 lechin tarvata raatri oka 9 daaka we shoot chesi, we will go back and get ready and come back again the next day. Because Malayalam industry our time lo the industry was very small. They had only limited number of theaters. Ippudemo OTT anta vachin tarvata valliki budget kuda perigipoyindi, but at that time it was very limited. So dan lopala vallu cheppali, but still with that they were getting national awards. I know. So they were able to create great stories. Tamil was already a rich industry. So I was seeing a very different kind of work culture there. ఇప్పుడు Telugu even more different. Sometimes we will go to the set only at 9 o'clock. So ilanti work cultures chala differences chusna. But what were you most comfortable with ante em cheptanu? Ante don't be so diplomatic. I just want to really know. See, I will comfortable in terms of work culture. In 5 industries lo ekkada meeku nijanga ante you feel, you get excited to just go there and honestly speaking I will tell you it's Telugu for me, because the last 10 years 12 years I am doing more Telugu work than any other language. Adokati అది కాకుండా the main reason why I will say this, it's very easy on actors. తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఆ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఏదో పరిగెత్తి మనం చేస్తూ ఉంటే ఏదో ఫ్యాక్టరీలో పనిచేసినట్టు ఒక ఫీల్ వస్తుంది. ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ. క్రియేటివ్ ఇండస్ట్రీ కొంచెం మనం రిలాక్స్ చేయడానికి టైం ఇవ్వాలి, ఇదంతా ఉండాలి. అదైతే తెలుగులో ఉంది. బట్ యూ డోంట్ సీ దట్ మలయాళం యూ హ్యావ్ టు బి బ్రేక్ నెక్ స్పీడ్. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు లైవ్ సౌండ్ ఏం కాదు ఉండదు, బట్ వాళ్ళ దగ్గర ఆ ఫిల్మ్ లో షూట్ చేస్తున్నప్పుడు ఫిల్మ్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి ప్రతి ఒక్కరు ప్రాంప్టింగ్ తీసుకుంటారు. ప్రాంప్టింగ్ లేకుండా ఎవరు యాక్ట్ చేయరు. ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ యాక్టర్స్ మోహన్ లాల్ గారు కూడా చేస్తే ఒకడు వెనకాల కూర్చొని అక్కడ ప్రాంప్ట్ చేస్తుంటాడు. అంటే డైలాగ్ మిస్ అవ్వకూడదని. డైలాగ్ మిస్ అయితే మళ్ళీ షూట్ చేయాలి కదా. సెకండ్ టేక్ వెళ్ళరు. ఇట్ ఈస్ వెరీ రేర్ సెకండ్ టేక్ తీయడం. వాళ్ళు ఒక 10 రిహర్సల్స్ చేసి
1 టేక్లో అయిపోవాలి. అలాంటి ఒక కాలం అక్కడ. ఓకే. బట్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ బాలచంద్ర గారితో చేసినప్పుడు లైవ్ సౌండ్ అక్కడ నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు నో ద డైలాగ్ మర్చిపోవడం, యూ డోంట్ హ్యావ్ ద ఆప్షన్. ప్రాంప్టింగ్ ఎవరు ఉంటారు, చేసుకోవాలి మనం. సో ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాం. దట్ వాస్ a very big difference. What an experience kada. It's been so different. many industries, Yeah, so I learned so much diversified experience. So I learned different things from different places. Right. But yes, ఇప్పుడు మోస్ట్ కంఫర్టబుల్ అని అడిగితే నాకు తెలుగు. But tell me, off late we are listening so much from Bollywood, from even Telugu industry, కొన్ని ఒక 4-5 ఏళ్ళుగా ఎస్పెషల్లీ, అరే మలయాళం కంటెంట్ లాగా మనం ఎందుకు చేయట్లేదు, మలయాళం సినిమాలాగా మనకెందుకు రావట్లేదు అని అంటున్నారు. అంటే మీరు చెప్పండి ఒక అవుటర్ పర్స్పెక్టివ్, బికాజ్ మేమేమో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాము, వీ రియలీ డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. అండ్ తెలుగు సినిమాలు కూడా ఈ మధ్య బాగా మంచి తీస్తున్నారు. ఈ ఇయర్ అయితే చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి. వై ఈజ్ ఇట్ you're still talking like that? Why is it that we are saying? I will give you, I'll come, before answering that question, I have to give you another reality check. Okay. Kerala lo, Allu Arjun garu is a very big star. I know. Mallu Arjun. Yeah, okay, Mallu Arjun. Kerala. Similarly, Rajinikanth garu gani, Vijay, Ajit, వీళ్ళందరూ పెద్ద స్టార్స్ అక్కడ. It's not that Malayalam audience don't want to see that. వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఓవర్ ద టాప్ మాస్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తే మేము చూస్తాం, మీరు చేయకూడదు. ఓకే, అలా అంటారు. అలా వెరీ క్లియర్. సో మలయాళం యాక్టర్స్ అలాంటి సినిమాస్ చేస్తే అది ఫ్లాప్ అయిపోద్ది. ఎందుకండి? బికాస్ దే డోంట్ వాంట్ దెమ్ టు డూ దట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దెమ్ లైక్ దట్. వాళ్ళకి రియాలిటీ కావాలి. ఒక మలయాళం సినిమా తీస్తే దే వాంటెడ్ టు బీ లైక్ అ డాక్యుమెంటరీ, క్లోజ్ టు రియాలిటీ as పాసిబుల్. మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మేము అల్లు అర్జున్ గారి సినిమా చూస్తాం, రజనీకాంత్ గారి సినిమా చూస్తాం, మీరు చేయకండి. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దట్. So, ఈ boxing wala. But how come Minal Murali was such a big? So but Minal Murali is a spoof. You understand? Yeah. The difference is though it is not a larger than life, but it's a commercial film. It is a commercial film, but it's a spoof film. It was not made as a real film. Like, I mean, ఇప్పుడు పుష్ప లాంటి ఒక సినిమా అక్కడ చేయలేము. పుష్ప చూస్తారు, ఆ సినిమానే చూస్తారు, వీళ్ళే చేయాలి. బట్ అక్కడ ఒక మలయాళం యాక్టర్ వచ్చి అలాంటి సినిమా చేస్తే అది వర్క్ అవ్వదు. బికాస్ ద మలయాళం ఆడియన్స్ ఇస్ వెరీ క్లియర్. దే వాంట్ యూ టు డూ రియలిజం. ఇప్పుడు యూ కెన్ డూ స్పూఫ్ ఫిల్మ్, అలాంటి సినిమాస్ వస్తాయి. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ హస్ బీన్. సో ఈ బాక్సింగ్ వల్ల ఏమైందంటే మోర్ అండ్ మోర్ కాంటెంట్ స్టార్టెడ్ క్రియేటింగ్ ఇన్ మలయాళం. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఈ కాంటెంట్ అయితే వేరే ఎక్కడ చేయలేము. ఇప్పుడు ఒక మలయాళం సినిమా కాన్సెప్ట్ మనం తీసి ఇక్కడ తెలుగులో అలాంటి ఒక సినిమా తీస్తే ఎవరు చూడరు. సో ద రివర్స్ ఇస్ ఆల్సో ట్రూ. Really, especially survival dramas like Manjumal Boys. I don't know. నిజంగా Manjumal Boys తెలుగులో నిజంగా అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగితే I don't know. Nobody will see it అండి, because it will not relate to it. అదే చెప్తున్నా. Because we, and one more thing, ఒకటి చెప్తా నేను, సినిమాకి వచ్చే ముందు I used to feel సినిమా వచ్చి రియలిజం చూపించడమే సినిమా. ఒక స్టోరీ అంటే it has to be as real as possible. రియలిజం కావాలి. ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్. అంటే ఆ టైంలో రజనీకాంత్ గారి సినిమా చూస్తే ఇది ఓవర్ ద టాప్ గా అనిపించేది. ఏంటి ఇలా చేస్తున్నారు, ఒకరిని కొడితే ఎందుకు ఇలా ఫీల్ అయ్యాను. ఐ విల్ బి ఆనెస్ట్ విత్ యు. బట్ దట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది ఏమిటంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మీడియం. మీకు రియలిజం కావాలంటే డాక్యుమెంటరీ చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇది. ఈ ఎంటర్టైన్మెంట్ లో నేను డబ్బు ఇచ్చి అక్కడ ఒక థియేటర్కి వచ్చి ఒక 2.5 hours కూర్చోవాలంటే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అక్కడ ఏడ్చి మళ్ళీ బయటికి వెళ్ళడం ఎందుకు? మేక్ మీ హ్యాపీ, ఐ విల్ గో అవుట్ హ్యాపీ. అదే కదా. సో దెన్ ఐ స్టార్ట్ రియలైజింగ్ సినిమా ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియం. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి రియలిజం. మనకు ఇప్పుడు ఈ ఇయర్ ఎస్పెషల్లీ 2024 చూసుకుంటే Jan to December మధ్యలో రిలీజ్ అయిన సినిమాల్లో ఇంక్లూడింగ్ పుష్ప లాంటి సినిమాలు ఒక 2-3 ఉన్నాయి విచ్ హవ్ రియలీ డన్ వెల్. బట్ ఇఫ్ యూ సీ ద రెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్, ఏవైతే కథకి ప్రామాణికం ఇచ్చి అందులో ద రెగ్యులర్ మాస్ మసాలా లేకుండా డీ గ్లామర్డ్ రోల్స్ తో తీసిన సినిమాలే బాగా ఆడాయి. కరెక్ట్. ఈ సంవత్సరం ఆడియన్స్ టేస్ట్ మారుతుంది. ఇదే మెయిన్, ఇదే చెప్పాను కదా. ఫైనల్లీ ఇట్ ఇస్ ది ఆడియన్స్ విల్ డిసైడ్ వాట్ ఇస్ టు రన్ అండ్ వాట్ ఇస్ నాట్ టు రన్. వాళ్ళు వచ్చి చూస్తే ఓటింగ్ లాగా కదా, వాళ్ళు ఓట్ చేసి దాన్ని గెలిపించారు. సో ఇఫ్ దాట్ కంటిన్యూస్ దెన్ మోర్ అండ్ మోర్ సినిమా లైక్ దట్ విల్ కమ్. సో ఒక మలయాళం కంటెంట్ లేదని చెప్పారు కదా ఇప్పుడు కాసేపు ముందు, అదంతా మారుతుంది. సో యూఆర్ ఆల్రెడీ సీయింగ్ దట్ డిఫరెన్స్. వాట్ విల్ బేసిక్లీ హ్యాపెన్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ యూ విల్ హ్యావ్ అ డైవర్సిఫికేషన్. సో 2 రకంగా సినిమాలు ఉంటాయి. ఒకటేమో ఇలాంటి చిన్న కథలో మంచి కథలో, ఇంకోటి మాస్ సినిమాస్. 2 సైడ్ బై సైడ్ ఉంటాయి. అనిత గారు, ఒక 10 ఏళ్లుగా మనం బాగా వింటున్న మాట ఏంటంటే కాస్టింగ్ కౌచ్, మీ టూ మూవ్మెంట్, ఇవన్నీ. వాట్ డిడ్ యూ నోటీస్? ఈ మీ టూ మూవ్మెంట్ ఆర్ కాస్టింగ్ కౌచ్, డిడ్ దట్ రియలీ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్
So surprisingly, what question you're asking, there was a television channel which called me for a news debate. Okay. 3-4 years back. అప్పుడు హార్వీ వైన్స్టీన్ అనే ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ చేసిన ఇలాంటి విషయాలు చేసి ఇట్ హ్యాడ్ బికమ్ అ బిగ్ ఇష్యూ. బట్ వాడు చేసింది సెక్షువల్ అసాల్ట్. పిలిపించి హీ హెడ్ ఫోర్స్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద విమెన్. కాస్టింగ్ కౌచ్ అనేది హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. కాస్టింగ్ కౌచ్ ఇస్ సంబడి ఈస్ గివింగ్ అ ఫేవర్ టు సంబడి విత్ కన్సెంట్. See, I'm saying something which will be slightly controversial అని అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ అ రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడ చూసినా ఇలానే ఉంటుంది, ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇలానే ఉంటుంది. ఒక ఆపర్చునిటీ ఉంది, 10 మంది ఉన్నారు, ఈ ఆపర్చునిటీ ఈక్వల్ గా వాళ్ళందరూ క్వాలిఫైడ్ గా ఉన్నారు. ఎవరు ఇస్తారు? మీరు డిసిషన్ మేకర్. అలా ఉండేటప్పుడు ఇఫ్ ద డిసిషన్ మేకర్ ఇస్ సంబడి హూ ఇస్ గోయింగ్ టు బి ఎ లిటిల్ ట్విస్టెడ్, బికాస్ రియాలిటీలు అలానే ఉంటారు. ఈ 10 మంది నుంచి ఎవరైనా వచ్చి నాకు ఒక వాల్యూ యాడెడ్ సర్వీస్ ఇస్తారంటే వాళ్ళని ఫేవర్ చేస్తారు. So this is literally what casting couch is. I am trying to say it in the most decent words possible. నేను చెప్తున్నా. So this is what it is. So ఈ casting couch అయితే is not something which is forced on somebody. అదైతే ఒక criminal offense గా రాదు. But if it is a sexual offense where somebody is forcing somebody, then it is an assault. When I joined the industry, అప్పటి నుంచి నేను వింటున్నా ఇలా జరుగుతుంది అనేది. But personally, I have never come across anybody who has suffered like that. నిజమా? Yeah. So what had happened is, ఎంతమంది బయటకు వచ్చి sexual assault జరగలేదు అంటున్నా. Sexual assault జరగలేదు అంటున్నా. Did anyone do willingly, consent wise? I am not going to comment on that because that is ఒకటండి ఇప్పుడు 30 ఏళ్ల క్రితం మీరు ఏదైతే వల్నరబుల్ స్టేజ్ లో మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో, 20 ఏళ్ల క్రితం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు అనుకోండి, ఒక 30 years back you did something. When you were very weak, very vulnerable, when you were not able to decide what is right, what is wrong, you did something. Correct. After 20 years or 30 years, you realize that what I did was crap. Correct. It's wrong. Correct. What's wrong in speaking it out? Ante there's nothing wrong. Nothing wrong. Vulnerable. Yeah. I gave my consent. Correct. But so there has been that case, MJ Akbar in Delhi, something similar had happened. Right. There were women who went and Me Too movement వాళ్ళు బయటికి వచ్చి ఇలా జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు దాని గురించి. ఇఫ్ ఇట్ వాజ్ అ సెక్షువల్ అసాల్ట్ వేర్ ఇట్ హ్యాపెండ్ అగైన్స్ దేర్ విషెస్, అదొక వైపు, అది వేరు, అది వదిలేండి. ఇఫ్ దే హ్యావ్ సో వీళ్ళు చేసి అదే చెప్తున్నా, వీళ్ళు ఈ విషయం జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఇతనితో పనిచేసి అది ఫుల్ వాడుకొని ఆ బెనిఫిట్స్ అంతా తీసుకుని దే కేమ్ అప్ టు అ పర్టిక్యులర్ లెవెల్. దాని తర్వాత వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి ఆన్ దిస్ వన్, బట్ ఐఎమ్ అబ్జర్వింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ సో ట్రూ టు యువర్ వర్డ్ దట్ ఇట్ హస్ ట్రామటైజ్డ్ యూ సో మచ్, అప్పటి నుంచి యూ షుడ్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. ఓకే, సో యూఆర్ సేయింగ్ యూ ఆర్ వల్నరబుల్, యూ హ్యాడ్ నో చాయిస్, యూ డిడ్ దిస్, ఫైన్, టాక్ అబౌట్ ఇట్. బట్ కెన్ యూ క్రిమినలైజ్ దట్? బికాస్ ఇన్ రియాలిటీ మీరు లేదంటే ఇంకెవరో వస్తారు అక్కడికి. అదే ఈడు చేయలేదంటే ఇంకెవడో చేస్తుంటాడు మీతో. ఇట్ ఈస్ అ చాయిస్ యు ఆర్ మేకింగ్. ఎస్, యూ మేడ్ దట్ చాయిస్ అండర్ డ్యూరెస్, యు ఆర్ నాట్ రెడీ టు డూ. టుడే యూఆర్ టాకింగ్ అబౌట్ విల్ లిసన్ టు యూ, బట్ కెన్ యూ రియలీ vilify everybody? Is a question that I ask. I am not in a position to answer that. And one more thing, it is not only women. Men also face similar situations. Okay, and I am not trying to downplay that. I'm saying, of course, what if they've suffered, it's very bad. I empathize with that. Men also get affected by this. సో ఇప్పుడు ఈ సినారియోలో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇవన్నీ చూసి విని అర్థం చేసుకుని ఇప్పుడు ఎట్లా ఉంది కరెంట్ సిచ్యువేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ ఒక కాషియస్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా జనాలు, వెదర్ ఇట్ ఇస్ మెన్ ఆర్ విమెన్? కాషియస్ ఫీలింగ్ ఒకవైపు. కాస్టింగ్ కౌచ్ అయితే I don't think it's going to get affected in that sense. But any sexual assault which has happened in the past is definitely come under control. Okay. If it has happened, I have not come across somebody like that. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఇప్పుడు ఒక గవర్నమెంట్ బాడీ వాళ్ళు ఫామ్ చేసి కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఇన్ ఎవ్రీ వర్క్ ప్లేస్ దేర్ హ్యాస్ టు బి. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలో పాస్కో ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్, దెర్ ఇస్ అ మెథడాలజీ ఆఫ్ లాడ్జింగ్ అ కంప్లైంట్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. తెలుగు సినిమాలు కూడా అలా జరిగినాయి, డాన్స్ డైరెక్టర్ మీద అలాంటి విషయాలు బయటకు వచ్చినాయి. So there are people, there is checks and balances which they're creating in the industry, and because of that there is definitely awareness. So if at all it existed, which I am not aware of, definitely there is a caution right now. Yes. So if there is a woman on the set, people are very cautious as to how to behave with her. You tell me, as an actor or anybody is in an influential position, ఇలాంటి సొసైటల్ ఇష్యూస్ మీద కానీ ఒక కామెంట్ కానీ కామెంటరీ కానీ ఒక ఒపీనియన్ కానీ చెప్పటం అన్నది ఎంతవరకు కరెక్ట్? బికాస్ అది జనాల్లో వెళ్తే people also will get motivated. They will also understand. They will at least
అర్థం చేసుకుంటారు, ఓహో ఇలా జరుగుతుందా ఇలాంటి మనుషులు మాడితే. బట్ మోస్ట్లీ ఎవ్రీబడి సైలెంట్, ఓన్లీ ఫ్యూ పీపుల్ రియలీ come out and talk. See, unfortunately what happens is, now I am saying this, ఇప్పుడు దాకా ఇంత మాట్లాడాను నేను, ఇది కరెక్ట్ గా ఎడిట్ చేసి నేను చెప్పిన కొన్ని విషయాలు మాత్రం పెట్టుకుని ఇప్పుడు సోషల్ మీడియా పెడితే నాకు అది బాధ అవుతుంది అనేది ఇట్స్ ఆబ్వియస్, ఇట్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ మీ. రైట్. సో ఐఎమ్ టేకింగ్ అ బిగ్ రిస్క్ బై టాకింగ్ రైట్ నౌ. నాకు కూడా తెలియదు, ఇది ఎవరైనా ఎడిట్ చేసి ఆ కొన్ని విషయాలు మాత్రం తీసి పెడితే ఇట్ విల్ లుక్ నెగటివ్ ఆన్ మై బిహాఫ్. సో ఈ భయం అందరికీ ఉంది, ఎందుకు మాట్లాడాలి వదిలేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. See, I am talking right now because I think I can back it up. If at all something happens, I am very open about it. Na YouTube channel okati undi, danlo nenu chaala maatladanu din gurinchi. I have spoken about social issues. Yeah. So I know what I am as a mindset, what I think about people also. So I am ready to back it up. I know, sorry, okay, I'll talk about it. So I'm not really scared that way. Yeah. But some people have a lot more to lose. So all maatladru, maybe they don't have the energy to come and fight back. So they will stay quiet about it. I am talking because I personally feel it chaala marindi. Yeah. In fact, it has always been different until now. If at all, the workplace environment in movies even better now compared to before. Okay, if at all there was a thing. Yeah. But having said this, I am also saying, even if you're in a corporate company, the same perils or the same challenges exist. Exactly. Okay. Now you are in the limelight kabatti focus everybody is talking about it. Exactly. But any industry, the same thing exists. You could be working in a construction company where you're working in the administration department, same thing can happen. You could be in a corporate company, in an IT company, your boss is there, same thing can happen. Challenges are the same. The dynamics is the very same, even in the movie industry. It is how you handle it is going to be completely dependent on you. Are there tools to address the issue? I think there are tools now. Are you interested in politics? You want to get into politics at some point of time in your life? Well, I think all of us are politicians. The day you decide to go and vote, kada, you're taking a choice. You're indulging in politics. Right. Otherwise, you will not vote. Correct. So to say that I am apolitical, I think is a very stupid statement. We are all political. Correct. You side one party. We have to, kada. So you're automatically in politics. Adi teliyakunda manam. But అది ఏంటంటే అది ఒక బ్యాలెట్ బాక్స్ లో జరుగుతుంది కాబట్టి so they're not open. The real question should be, are you open about politics or closed about politics? Exactly. Yeah. So that way, right, I have been vocal about politics in many scenarios. But I think what happens is, over a period of time, I'm seeing that intolerance okavaipu, and then having to fight back. I have to back up what I said. So sometimes I think it is just better to stay quiet in the other way. So I don't get into it. That's all. Yeah. But with private settings lo maatladuntam. You always choose to fight your battles? అంటే మీరు ఏ బ్యాటిల్ ఫైట్ చేయాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి? No, I have to learn that. Actually, my wife is a great example for that. She teaches me this. She tells me, always choose your battles. Don't get involved in everything. అది చెప్పిన తర్వాత చాలా మారినాను నేను. ఒక లాస్ట్ 5-6 years నుంచి ఐఎమ్ బికమింగ్ మోర్ మెలో. ఐఎమ్ నాట్ టాకింగ్ టు మచ్ అబౌట్ ఇట్. అంతేనా? ఎప్పుడన్నా ఎందులన్నా ఇట్లా ఇరుక్కున్నారా సరిగ్గా తెలియకుండా? యా ఇట్ హస్ హ్యాపెండ్ అండి. ఒక few years back, అంటే సోషల్ మీడియాలో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా జరిగింది. బట్ ఐ హావ్ బీన్ వెరీ కేర్ఫుల్. ఐ డెంట్ గెట్ ఇన్ టు వెరీ బ్యాడ్ షేప్, బట్ జరిగింది. So tell me about your family. I know that your wife is an IT person. Yeah. Your daughter is. She is no longer an IT person now. She is into a completely different area of work. So she's the chief of staff of a very big company, and she's handling global operations of a company. She's doing very good for herself, and I completely admire her for what she's achieved over the years. From the time I've met her till today, she has had a huge journey, and she's climbed a lot despite the challenges. We had our child together. So 5-6 years she was not working. Despite that, idantha daati paiki vachindi. So I'm very proud of her for that achievement of hers. My daughter is 15 years old. She is more inclined towards music. She's a musician, and she is not interested in acting. అంటే స్టేజ్ డ్రామాస్ కూడా చేయదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, పియానో కానీ, గిటార్, డ్రమ్స్, సింగింగ్. మీ జీన్స్ వచ్చినట్టున్నాయి. మీరు కూడా మ్యూజిక్ లో ఉన్నారు కదా? మ్యూజిక్ ఉంది అంటే ఇప్పుడు దాకా ప్రొఫెషనల్ గా ఏం చేయలేదు. ఐ లైక్ మ్యూజిక్. ఐ కెన్ హ్యావ్ ఇయర్ ఫర్ మ్యూజిక్. చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ అంతా నేను చేసాము. డన్ ఆపరాస్ అండ్ ఆల్ దట్ ఇన్ స్కూల్. సో ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ సింగింగ్. ఐ విల్ నాట్ సే I'm very down to earth about it. I can manage. I can sing decently. Karaoke bar ki velte ante. So nothing more than that. అంటే మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆలోచించే విధానంలో, మీ పర్స్పెక్టివ్లో ఏదైనా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, who are those women? I want to know. It starts with my mother, because on many aspects I always think about it, because throughout childhood what has happened is
my dad was always busy and he was an engineer akkada I was raised in Dubai. Okay. So my father used to go off in the morning, sayandram return vacharu. But what used to happen, my mother was a guiding force on many aspects. And it was always about thinking, for instance. I'll give you an example. Like, okappudu I took my car out and I hit a pig. Pig? Yeah. Actually, the pig came and hit me. I didn't even move the car. I was just started the car. Pig came full force and hit me. And there was another person sitting with me. We went, and this is outdoor shooting jarugutundi. Okay. It happens somewhere in the early 2000s. కార్ తీసి నేను హోటల్కి వెళ్ళిన లోపల ఈ మూడ్ చేంజ్ అయిపోయింది. అంటే నాతో కూర్చున్నాడు, నాకు తెలియదు. అంటే దిస్ ఇస్ తమిళ్ కల్చర్. ఓకే ఓకే. రూమ్కి వెళ్ళిన వెంటనే హీ వెంట్ అండ్ టోల్డ్ ఎవ్రీబడి వన్ పిగ్ కేమ్ అండ్ హిట్ ద కార్. హీ హిట్ అ పిగ్ అన్నాడు. సడన్లీ ఎవ్రీబడి ఇన్ ద రూమ్ దేర్ ఫేస్ ఆల్ చేంజ్డ్ అండ్ దే ఆర్ లైక్ ఇమీడియట్లీ సెల్ ద కార్, ఇట్స్ వెరీ బ్యాడ్. ఒకడేమో ఇట్స్ బ్యాడ్ ఉమెన్ అంటున్నాడు, ఇంకొకడేమో ఇట్స్ హరామ్ అంటున్నాడు. ఎవ్రీబడి ఒక వెరీ బ్యాడ్ మూడ్ క్రియేట్ చేసి వెంటనే అమ్మేసి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నా ఫ్రెండ్ బైక్ షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు, పిగ్ హిట్, ఇమీడియట్లీ సెల్ చేశాడు. ఇదైతే యూ హ్యావ్ టు సెల్ ఇట్ అంటున్నాడు. సో ఐ కాల్డ్ అప్ మై మదర్. ఐ సెడ్, అమ్మా ఇలా పిగ్ వచ్చి కార్ని గుర్తే ఏదైనా ఇస్ ఇట్ బ్యాడ్? యా షీ సెడ్. రియలీ? యా ఇట్స్ బ్యాడ్ ఫర్ ద పిగ్, నో? So this is how my mother always handles stuff, So ilanti vishayallo people have always impacted me. Ippudu I just told you about which battles to pick to fight. So like this, people have, the women in my life have always been instrumental, including my own daughter. She teaches me so much. Avuna? She's Gen Z kada, so Gen Z lo chaala vishayalu నాకు తెలియదు. I learn a lot through her. Music gani, slangs gani, to understand how to interact with people gani, because they're extremely sensitive people, these Gen Z people, There is this whole concept called paradigm shift. I don't know if you heard about it. Yeah. So basically మన అందరికి ఏదో ఒక paradigm ఉంటుంది. ఏదో ఒక విషయం తీస్తే ఇది ఇలా జరగాలి, ఒక ఒపీనియన్ స్ట్రాంగ్ ఉంటది. ఒపీనియన్ వల్ల ఒక మోడల్ ఉంటుంది మన మైండ్ లో. ఈ విషయం అంటే ఇది ఇలా ఉండాలి. ఓకే, దట్ ఈస్ అ పారాడైమ్. ఇప్పుడు ఈ పారాడైమ్ ఎందుకు వచ్చింది? బికాస్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ బీన్ టాట్ దట్ ఇదే కరెక్ట్. ఇది మారాలంటే మనం దీన్ని నిగేట్ చేసే ఏదో ఒక విషయం మన కళ్ళ ముందు రావాలి. అది వచ్చినప్పుడు కొన్ని మంది ఏం చేస్తారంటే, నువ్వు చేంజ్ చేయకూడదు, ఎందుకంటే అప్పటి నుంచి ఆ కాలం నుంచి అందరూ ఇదే చేస్తూ వస్తున్నారు, ఇది మారిస్తే ప్రాబ్లం అవుతుంది, మా పారాడైమ్ లానే ఉండాలి. దట్ ఈస్ పారాడైమ్ విచ్ యూ కెనాట్ చేంజ్ కదా. నేను అలా కాదు. ఇఫ్ యూ బ్రింగ్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఇట్ షోస్ నాకు తెలిసిన పారాడైమ్ తప్పని నాకు చూపిస్తే నేను అప్పుడే చేంజ్ చేస్తాను. I will change it instantly. I don't have a problem. And I've done that in so many things in life. So if I see something and I have proof that it is wrong, I will instantly throw out that paradigm. I will not say my father taught me, my grandfather taught me, so I have to do the same. Very nice. But tell me, was there any incident where, అంటే మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు, మీతో ఒక డైలాగ్ చెప్పిస్తారు, ఒక యాక్ట్ చేపిస్తారు, at that point of time did you ever feel, అరే ఇది యాక్చువల్గా ఇలా జరగదు కదా, ఇలా మనం మాట్లాడకూడదు కదా, ఈ పర్టికులర్ టైంలో ఇది కరెక్ట్ వర్డ్ కాదు కదా అని అనిపించినప్పుడు ఎప్పుడైనా మీరు డైరెక్టర్తో చెప్తారా, డిస్కస్ చేస్తారా, అడుగుతారా? ప్రతిసారి చేస్తుంటాను. ఇప్పుడు పుష్పాలు కూడా అలా జరిగింది. బట్ ద థింగ్ ఇస్, యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడే ముందు దాంట్లో ఏదైనా లాజిక్ ఉండాలి, అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు బ్యాక్ ఇట్ అప్ విత్ కరెక్ట్ ఎవిడెన్స్. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద డైరెక్టర్ ఆల్రెడీ హ్యాస్ అ విజన్. సో ఆయన ఏదో ఆలోచించి తీసుకొచ్చారు. ఇప్పుడు యూ ఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దట్ డైరెక్టర్ అంటే యూ బెటర్ బి వెరీ వెరీ షూర్ దట్ వాట్ యూర్ సేయింగ్ హ్యాస్ సమ్ మీనింగ్. ఇఫ్ దేర్ ఇస్ మీనింగ్, డైరెక్టర్స్ లిసన్. దే విల్ సే, హే కరెక్ట్, అది మర్చిపోయాను, కరెక్ట్, ఇలా చేయని చెప్తారు. ఇది జరిగింది నాకు చాలాసారి. సమ్ టైమ్స్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ ఐ హావ్ ఆల్సో అండర్స్టూడ్ సమ్ థింగ్స్ ఐ విల్ నాట్ నో ఫుల్లీ. కరెక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. తమిళ సినిమా చేస్తున్నా, నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా యాక్చువల్లీ. దాంట్లో ఒక లైన్ ఉంది, ఏదైనా సరే ఏ జాతి అయినా పెద్ద జాతి ఒకటి ఉంది, నేను చెప్పే పదం ఏంటంటే లవ్ చేసే జాతి. లవ్, అది తమిళ్లో లవ్ వచ్చి లవ్ అని ప్రొనౌన్స్ చేస్తారు. నేనైతే టేక్ టైమ్ లో లవ్ చేసే జాతి అని చెప్పా. డబ్బింగ్ లో వీళ్ళు లవ్ కాదండి లవ్ చెప్పండి అన్నారు. అది తప్పండి, ఎవరు లవ్ అన్నారు, ఇట్ ఈస్ లవ్ అన్నా. ప్లీజ్ అండి లవ్ అని చెప్పండి అన్నారు. సో ఐ జస్ట్ వెరీ రిలక్టెంట్లీ ఐ సెడ్ ఓకే, అండ్ ఐ సెడ్ లవ్ చేసే జాతి అని చెప్పా తమిళ్లో. బట్ థియేటర్లో వచ్చినప్పుడు దట్ లైన్ హ్యాడ్ సచ్ అ గ్రేట్ క్లాప్స్ అండ్ ఎవ్రీథింగ్. పీపుల్ వర్ సో ఎక్సైటెడ్. మాధవంతో చేసే ఒక సినిమా. That is when I understood that you will not know everything. Sometimes ఆ స్లాంగ్ కూడా మారిపోద్ది. సో కరెక్ట్ వాళ్ళు చెప్పేలానే మనం చెప్పాలి.
So that is one more aspect. కాసేపు ముందు మీరు అడిగారు కదా, when we are sitting outside and having coffee, you asked me about languages, ఇలా మాట్లాడుతున్నారు లాంగ్వేజెస్ అనేది. ఒక నేటివ్ ఎలా మాట్లాడతారో, ఒక ఇంగ్లీష్ పదం దాని లోపలికి వస్తే వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో అది కూడా మనం తెలుసుకోవాలి. నిజంగా అది నేను మీలో చాలా అబ్జర్వ్ చేశాను. తమిళ్ మాట్లాడితే తమిళంలో మాట్లాడతారు, మలయాళం మాడితే ఆఫ్ కోర్స్ మలయాళంలో ఓకే, మీరు అది మీ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండి. నా మలయాళం వచ్చి వెరీ బ్యాడ్. బ్యాడా? మలయాళం డబ్బింగ్ చేయడానికి వాళ్ళు ఇవ్వరు, ఛాన్స్ ఇవ్వరు. చాలా సినిమాల్లో నా వాయిస్ కాదు అది. ఇప్పుడు పుష్పకి డబ్బింగ్ నేనే చేసా, పుష్పాలు నేనే చేసా. ఐ డిడ్ ఇట్ ఇన్ ద స్లాంగ్. ఆ తెలుగు స్లాంగ్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా భాషల్లో యాక్చువల్లీ మనం కొంచెం టైం ఫ్రేమ్ బాగా దగ్గరికి వచ్చినందుకు చేయలేము. ఓన్లీ తెలుగు చేశారు. తెలుగు మాత్రం. నేను మాట్లాడే డైలాగ్స్ మొత్తం తెలుగు డైలాగ్స్ కాబట్టి తెలుగులో చేశాను. తమిళ డైలాగ్స్ ఉంటే తమిళ చేసేవాడిని. ఇది తెలుగు వర్షన్ ఇస్ ది ఒరిజినల్, సో తెలుగులో చేశాను. పుష్ప సినిమాలో ఎప్పుడైనా ఇలాంటి ఒక సందర్భం వచ్చిందా, వెరీ యూ ఫెల్ట్ అరే ఈ డైలాగ్ కరెక్ట్ కాదు కదా, లేకపోతే ఈ డైలాగ్ గురించి నేను ఐ కుడ్ నాట్ సే అ వర్డ్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ that is first of all ఒక స్లాంగ్ విచ్ ఐ డోంట్ నో. చాలా పదాల గురించి నాకు తెలియదు. అక్కడ వచ్చి నేను అంటే నేర్చుకుంటున్నా ఆ టైంలో. ఇలా కూడా చెప్పొచ్చు, తెలుగులో ఇలా కూడా ఒక పదం ఉన్నది అప్పుడు అర్థమైంది నాకు. సో దేర్ ఇస్ నో డౌట్ తెలుగు డైలాగ్స్ గురించి ఐ హావ్ నథింగ్ టు సే. బట్ దేర్ వర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ ఒక లాజిక్ ఏదైనా కొంచెం జంప్ అయితే డిడ్ వి డూ దిస్ ఎర్లియర్ ఇలా రావచ్చు అని ఓకే అలాంటి కరెక్షన్ చేసి అలా అడిగినప్పుడు సుకుమార్ గారు అయ్యో ఈజ్ అమేజింగ్ అండి. ఈజ్ అమేజింగ్ బికాస్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ హ్యాండ్లింగ్ 200 things. సో దాని మధ్యలో like he is able to keep a track of everything. So I was some doubt I had. I asked him, sir ఇలా ఓకేనా ఇలా చేయడం కరెక్టా అని. ఓ కరెక్ట్ కదా, అది కాదు, ఓకే లెట్స్ డూ దిస్ అనేది వచ్చింది. వెరీ నైస్. సో ఫైనలీ టెల్ మీ ఆదిత్య, హౌ హ్యాస్ ద జర్నీ బీన్? ఇప్పుడు 20+ years and still many more years to go, and I think you also must have evolved as a person, as an actor. What do you look for now? See, in the field of acting, any dream roles or excitements? I think the day you are satisfied with what you have done, your life is over. Antena? So naakaithe satisfaction eppudu raadu. Ye cinema aina sari chesin tarvata inka koncham better ga chesunte better kada ani feel vastagane untadi. So I still want to do more roles. There are so many different types of characters which I want to do. But sometimes it's not in our hands. So we have to keep trying for that. You have to keep reinventing yourself. So I'm in that journey. Ade chestunnanu. I want to do a whole lot of different stuff in movies. I think. Adi kaakunda there are a lot of other things also which I want to do. Traveling, I love traveling. There's so many more countries I want to go and see. There are so many more different kinds of food I want to eat. All this is there in my head. So experience is very important for me. There are 2 different types of people in my opinion. There are people who like to amass things and there are people who like to experience things. So I am in that second category. Naakaithe experiences are more important. Because that is what will travel with you. You cannot take your money and die. But these experiences will always be there in your head. You are a foodie and vinna nenu. Anta foodie aina meeru, how do you maintain yourself? How do you keep fit? Whatever you eat less. Even chocolate, eat less. But anni dinali. Anni dinali, koncham dinali. So you do workouts and all? I do. You go to the gym and you maintain. But twice, thrice a week I go. Okay. Not extreme workouts, but I do. మీరు ఒకవేళ మీ యంగర్ సెల్ఫ్ కి ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? You're still lazy. You have to do more and that. Because I think sometimes I feel like there is so much to do in life. There's very little time. So it's never enough. I want to do more. So I wish I had done faster. Like I had got into movies faster. That way I think. Thank you so much, Adithya. I have a gift hamper for you. Thank you so but much. that I won't give you just like that. You need to earn it. Okay. So I have a memory test and I have a rapid fire. Okay. So it's just 5 questions. Let's see how అంటే మీకు ఎంత మెమరీ ఉందో చూద్దాం. నా గురించేనా? మీ సినిమాలతో పాటు మీతో మీరు అసోసియేట్ అయిన. నిజం చెప్పాలంటే నాకేం గుర్తుండదు. ఒక సినిమా అయిపోయా అంతే. అయితే మీ సినిమాలు కాదు, వేరేది. ఓకే. క్వింటన్ టారెంటినోస్ లేటెస్ట్ ఫిల్మ్ ఏంటో చెప్పండి. మీ ఫేవరెట్ కదా అతను? He is my favorite, but I'm so bad at this. I'm seriously bad. Tell me the name, please. Okay, I'll give you one hint. It starts with once. ONC, once. Oh my God, I'm miserable at this. I'm sorry. Once Upon a Time in Hollywood. Okay. 2019 lo release. Oh yes, correct. Brad Pitt and all. Yes, correct. See, I'm very bad with names. It's okay. నాకు కొంచెం ఫన్ ఉండాలి కదా. ఇవాళ ఊరికే వదిలేస్తే ఎట్లా బోర్ కొడుతుంది ఇంటర్వ్యూ. ఓకే. తెలుగు బిల్లాలో what is that one of the first things that ACP Krishnamurthy notices about Adithya, about you?
టు డౌట్ యూ. టు డౌట్ మీ నా వాచ్, ఏ వాచ్? టైటన్ వాచ్, నో, రోలెక్స్ వాచ్. కరెక్ట్. నైస్. ఓకే, బాలకృష్ణ గారి 100th ఫిల్మ్ ఏంటి చెప్పండి? NBK 100 ఇప్పుడే రీసెంట్ వచ్చిపోయింది కదా. మా పేరు మన అనిల్ రవిపూడి గారు చేసిన సినిమా కాదు. అయ్యో పుట్టింగ్ ట్రావెల్ బాలయ్య. హింట్ ఇస్తాను, ఇది కూడా అనిల్ రావిపూడి అయితే కాదు. మరి క్రిష్ జాగర్లముడిది. పేరు అయితే నాకు గుర్తుండదండి. ఐఎమ్ సో సారీ. టెల్ మీ. గౌతమి పుత్ర శాతకర్ణి. పూరి జగన్నాథ్ గారి ఏ సినిమా ఇక్కడ రిలీజ్ అయిన సినిమా తర్వాత హిందీలో కాప్ సిరీస్ లాగా స్టార్ట్ అయింది? ఓకే, కాప్ సిరీస్ లో సార్. ఇక్కడ అది కాప్ స్టోరీ, దాన్ని హిందీలో కూడా తీశారు. పోనీ హిందీలో తీసిన సింబా, తెలుగులో ఏం చెప్పండి? హిందీలో తీసిన సినిమా లైగర్ అయితే సింబా. హిందీలో సింబా రోహిత్ శెట్టిది. అయ్యో, తెలుగులో ఏం చెప్పండి? అదే సినిమా పూరి జగన్నాథ్ది. తెలియదండి. ఎన్టీఆర్ హీరో. అయ్యో జీరో అండి. టెంపర్. I'm learning ఇప్పుడు. The last question, you're getting zero marks, but still I'll give you a gift hamper because people will learn what are the answers. Okay, RGV గారి సెకండ్ సినిమా ఏం చెప్పండి? అయ్యబ్బా, ఎందుకండి ఫస్ట్ సినిమా అయితే చెప్పొచ్చు. ఫస్ట్ సినిమా ఎవరన్నా చెప్తారు. హింట్ వెంకటేష్ గారు. వీళ్ళందరూ నాకు తెలుసు, కొడతారు తర్వాత పిలిచి కొడతారు. క్షణక్షణం. ఐ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఒక ఆన్సర్ వరకు. ఒక ఆన్సర్ అయితే నేను చెప్పాను, వాచ్. అది ఒక్కటే చెప్పారు, అది కూడా మీ సినిమా కాబట్టి. ఓకే, ర్యాపిడ్ ఫైర్. What is the first movie that you ever watched which inspired you to become an actor? నాడోడి మన్నన్ బై MGR. ఏం కాదు, మా ఫాదర్ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ MGR ఆ టైంలో. మేము పాల్ఘాట్ కదా, సో పాల్ఘాట్ అయితే వాళ్ళు తమిళ మాట్లాడుతుంటారు. నా ఫాదర్ పెద్ద ఫ్యాన్. నేను చెప్పాను కదా దుబాయ్లో ఉన్నా ఆ టైంలో. సో VCR కొనుక్కున్నాను. How old were you? I was 6 or 7 years old. అప్పుడే మైండ్ లో పడిపోయిందా యాక్టర్ అయిపోవాలని? అప్పుడే పడిపోయింది. దే గాట్ a VCR to the house. ఫస్ట్ టైం VCR చూస్తున్నా. The first movie he put was this. Nice. సో 10 సార్లు చూసాను నేను. మీలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ఏంటి చెప్పండి? అందరికి తెలిసింది కాదు, తెలియంది టాలెంట్. కుకింగ్ తెలుసు, గిటార్ తెలుసు, ఇవన్నీ తెలుసు అందరికి. Oh my God, I can blow smoke rings. ఇదైతే మీరు రెడీ చేయండి. What is that? స్మోక్ రౌండ్ వస్తాయా? మీ యాక్టింగ్ స్టైల్ ని ఒక 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే 3 words. స్కేరీ, ఇంటెన్స్, కన్విన్సింగ్. Very nice. On a bad day, when your mood is off completely, what do you do to de-stress or to get back? I don't know if this is politically allowed to speak, but I like to get out my single malt whiskey. Okay. Put it on the rocks, listen to some jazz music, and sit on the side. పొద్దున కూడా. పొద్దున అదైతే మార్నింగ్ ఇట్ ఆల్వేస్ పొద్దున అంటున్నానా? పొద్దున అయితే de-stress చేయడానికి I probably listen to some music అండి. Okay. Cooking, yeah. Cooking, Yeah, I'll go and cook. Okay. That is my de-stressor. Okay. I'll just make some food. Adi focus undal kada, so it completely blocks out everything. Antena. How do you handle this mental health issue? Ippudaina you go through that phase wherein you were like totally disturbed. It keeps happening and I know today's generation everybody is looking for a therapist. నాకైతే అలా అనిపించలేదు. See, every one of us faced problems. Right. మా అమ్మ అంటుంటారు, మేము పడ్డ కష్టాలు, మేము తీసుకున్న శ్రమ, మేము ఫేస్ చేసిన డోల్ డ్రమ్స్, మీరేం పడుతున్నారు, చిన్న చితక వాటికి ఎఫెక్ట్ అయిపోతున్నారు. మాకెవరు తెలుసు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, థెరపిస్టులు. We only we bounced back, we recouped, we cried, we did all that. Why are you doing all this అని అంటారు అమ్మ వాళ్ళు. Why so much we are hearing about mental health therapy and what do you have to say? I can only say that what their experience అనేది నాకు సరిగా అర్థం కావట్లేదు. బికాస్ ఈ జనరేషన్ అయితే ప్లస్ దోస్ హూ ఆర్ రిలయంట్ ఆన్ థెరపిస్ట్, వాళ్ళకి ఏదో ఒక టూల్ ఉంది, ఇప్పుడు ఏదో ఒక ఎక్స్పర్ట్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం అవ్వేలా ఏదో ఒక విషయం చెప్పి దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ దెమ్ కన్సోల్. బట్ నేనైతే వెన్ ఇట్ హ్యాపెన్స్ టు మీ, ఐ గో త్రూ ఇట్ అండి. I suffer with it, and then I go into a shell, and then I'll fight from inside, and then I question myself, and I've come out. I've gone through many such situations. Yeah. So I will question myself, and I'm like, no, you have to do this. If you don't do this, you're going to fail. Okay, what do you decide? So I've been able to do that. I don't know if I have some superpower because I am able to do that. Yeah. And when somebody else is not able to do that, I'm wondering, why you are not able to do any feeling vastundi. Correct.
బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ ఫర్ దెమ్. సో ఐ కాంట్ రియలీ కామెంట్ వాళ్ళు మైండ్ లో ఏమున్నది నాకు అర్థం కావట్లేదు. బట్ వాట్ యు స్పోక్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. అంటే మనం మనతో ఇంటర్నల్ గా ఫైట్ చేయకపోతే we can't fight another battle. Correct. Next ది మనం ఇంకొకరితో మాట్లాడి వాళ్ళు మనకి ఇచ్చే సలహా అది ఎలా ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక వైపు, ప్లస్ హీ డజంట్ నో us ఫ్రమ్ బిఫోర్ కదా. అండ్ హీ సిట్టింగ్ దేర్ ఒక 1 hour కూర్చుని మన విషయాలు వింటూ ఫీజ్ తీసుకుని ఏదో మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిస్వేడ్. ఐఎమ్ షూర్ దెర్ ఆర్ మెనీ కేసెస్ ఒక సైకాలజిస్ట్ ని ఒక వ్యక్తి కావాలని ఉంటుంది, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. చిన్న చిన్న విషయాలు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. ఇన్ఫాక్ట్ ఇట్స్ బికమ్ అ స్టేటస్ సింబల్. మీ థెరపీ, ఐ హావ్ సీన్ కాన్వర్సేషన్స్, ఇద్దరు కూర్చొని మాట్లాడు, మీ థెరపిస్ట్ ఎవరు, ఓ అవునా నా థెరపిస్ట్ ఎవరు, ఏదో హెయిర్ డ్రెస్సర్ గురించి మాట్లాడేలా మాట్లాడుతున్నారు. ఫైనలీ వాట్స్ వన్ మిస్కన్సెప్షన్ దట్ యు హ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్? Yeah, sometimes, there are points when you feel that, you are not capable of doing something. That's because you have not really tried that. First time, ఏదో ఒక విషయం చేయాలంటే అది మా చేతులు జరుగుతుందా లేదా, అది కేపబుల్ ఆఫ్ ఇట్. అలా ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది? సో యాక్షన్ సీక్వెన్స్ లో అలా చాలా సార్లు జరిగినాయి. బికాస్ దెర్ ఇస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ హ్యాడ్ టు జంప్ ఆఫ్ అ బ్రిడ్జ్ విత్ కేబుల్స్ అటాచ్డ్ టు మీ. ఐ వాస్ రియల్లీ స్కేర్డ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఏ సినిమాది? ఇది తెలుగులో అతను ఒకడే వచ్చి తమిళ్లో చేసుకున్నారు, ఆది అని ఒక సినిమా. సో దట్ టైమ్ when I did it, because one full day we were hanging on ropes, jumping 70 feet from the air, over and over again. So that was one experience. I mean, that time I was not really confident that I can do it, but I did it. దాని తర్వాత భయం ఏంటి? I have done so much after that. Thank you, Adithya. It's so inspiring talking to you. I wish people who want to get into acting will learn a lot through this interview. Anybody who wants to get into acting, adokate. And first of all, you just have to have your own confidence. A lot of people might be overconfident they can do it, but if you really feel you can do it, there are so many ways to get it. In fact, Rajinikanth garu దీని గురించి ఏదో మాట్లాడారు on stage once. వాళ్ళు వచ్చే టైంలో getting into industry was difficult. But once you got in, they were there for many years. ఇప్పుడు ఏంటంటే it's very easy to get it. But to sustain is difficult. Very true. Thank you so much. Thank you. So I have a gift hamper for you from Millet Bank. Off late I'm promoting millets. Okay, so, nice. Thank you so much. So gift hamper from Millet Bank. Thank you so much.